హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప మూలంగా గడిచినటువంటి ఏప్రిల్ మొదటి మాసానికి చాలా చరిత్రలు అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. అనేక తరాలను కూడా అబ్రహాము యొక్క తరాల్ని మనం సంపూర్తి చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అబ్రహాము గారి జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము గారి యొక్క తర్వాత తరమైన కుమారుల్ని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము గారి యొక్క కుమారుడైన ఇస్సాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారుల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఇద్దరు కుమారులు పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరు భార్యల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప అందించడా లేదా? అబ్రహాము గారి యొక్క కుమారులు, అబ్రహాము గారి యొక్క కుమారుల యొక్క చెప్పండి కుమారులు, వాళ్ళ కుమారుల యొక్క భార్యలు కూడా మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఈ రోజున అబ్రహాము గారి యొక్క మునిమనవడు లేకపోతే యాకోబు గారి యొక్క భార్య, మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. యాకోబు గారికి ఎంతమంది సంతానం చెప్పండి? 13 మంది, 12 మంది మగవారు, ఒక అమ్మాయి. అయితే లేయా గారికి అంటే మనం మాట్లాడుకున్నాం చూడండి, ఏ కళ్ళు కలిగిన వ్యక్తి ఆవిడ? జబ్బు కళ్ళు కలిగిన వ్యక్తి, కళాకాంతులు లేనటువంటి వ్యక్తికి ఏమో దేవుడు 6 పిల్లల్ని ఇచ్చాడు. డేనా కాకుండా, అంటే మొత్తం 7 మంది అనుకోండి. రాహేల్ ఉందో చూడండి, రాహేల్కి 2 పిల్లలే. దేవుడు అంతగా దీవించాడు లేయని. రాహేల్ కష్టపడి ఇంకా ఆఖరిలో 2 పిల్లలు కన్నారు. వాళ్ళు కూడా అర్ధగోత్రాలకు వెళ్ళిపోయారు. గోత్రాల్లోకి వచ్చిన వ్యక్తులు అయితే కాదు. వాళ్ళని అంతగా పట్టించుకోలేదు దేవుడు. లేయేమో 6 మగవారిని కన్నది, రాహేలేమో 2 మగవారిని కన్నది. ఇద్దరికి ఉన్నటువంటి చెరుకు దాసి కూడా 2 పిల్లలకి అన్నారు. అంటే జిల్ఫా 2 కన్నారు, బిల్హా ఏమో 2 కన్నారు. అంటే ఈ 4, 2, 6, లేయా 6. ఎంతమంది మొత్తం? 12 మంది. ఈ 12 మంది గోత్రకర్తలో కూడా తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి మూలకర్తలుగా మిగిలిపోయిన విషయం మనందరికి కూడా తెలిసింది. జాగ్రత్తగా గమనించండి. యాకోబు గారికి 2 భార్యలు, లేయా, రాహేలు. లేయా 6 మగవారిని కన్నది, రాహేలు 2 మగవారిని కన్నది. లేయా దాసి, రాహేలు దాసి 2 పిల్లలకి అన్నారు. 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ఈ 12 మంది గోత్రకర్తల గురించినటువంటి పరిశీలన మనం చేయబోతున్నాం. ఈ 12 మంది గోత్రకర్తల అనంతరం టాపిక్ మారిపోద్ది. ఈ అంశం మీద ఉండదు. నిర్గమాకాండానికి వెళ్ళిపోతాం మనం. ఆదికాండం ఈ 12 గోత్రకర్తలతో పాటుగా ఒక 2 జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత మళ్ళీ నిర్గమాకాండానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంత వంశావళి, ఎన్ని తరాలు గురించిన పరిశీలన ముందు రోజుల్లో రాదు. మెయిన్ సబ్జెక్ట్ ఇదే. ఈ 12 గోత్రకర్తల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ 12 గోత్రకర్తల నుంచి దేవుడు విభాగింపజేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా అర్థమవుతాయి. అయితే యాకోబు గారి యొక్క మొదటి భార్య గారి పేరేంటి చెప్పండి? లేయా. వాక్యానుసారమైనటువంటి విషయమే. ఈ లేయా గారికి పుట్టినటువంటి 2వ కుమారుడు గురించినటువంటి పరిశీలన నేను చెయ్యాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి మొదటి కుమారుడు గురించి మాట్లాడాలి కదండి అనే ఆలోచన మీకు రావచ్చు. మొదటి కుమారుడు గురించినటువంటి పరిశీలన ఎల్లుండి విశ్రాంతి ఆరాధనలో నేను పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఈ రోజున లేయాకి, యాకోబుకి పుట్టినటువంటి ద్వితీయ కుమారుడు, 2వ కుమారుడు అయినటువంటి వ్యక్తి షిమ్యోను. చెప్పండి, షిమ్యోను గురించినటువంటి పరిశీలన ఈ రోజున త్వరగా జరిగించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, షిమ్యోను గురించినటువంటి పరిశీలన.
29వ ఆదికాండము 33వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఆమె మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసననుకొని అతనికి షిమ్యోను అనేటువంటి పేరు పెట్టబడెను అనేటువంటి మాట చోట కనబడతా ఉంది. లేయ దేవునికి ప్రార్థిస్తూ మరలా గర్భవతి అంటే మొదటిసారి అయినటువంటి గర్భం గురించి మాట్లాడట్లేదు. రెండోసారి మళ్ళీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమె మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ద్వేషించబడితినన్న సంగతి నా దేవుడు విన్నాడు అని అనుకొని ఆ వ్యక్తికి షిమ్యోను అనే పేరు పెట్టిందంట. గడిచిన వారం ఏమో దేవుడు ద్వేషించబడుట, లేయ ద్వేషించబడుట యెహోవా ఏం చేశాడంట, చూచెను అన్న విషయం విన్నాం. ఇక్కడ లేయ ద్వేషించబడుట యెహోవా వినెను అనే మాట ఉంటుంది. రెండు చోట్ల కూడా ద్వేషించబడింది లేయ, కాదనట్లేదు. ఒకసారి ఆవిడ ద్వేషించబడ్డం అనేటువంటి దాన్ని చూసిన దేవుడు గర్భాన్ని తెరిచాడు. రెండోసారి ఆవిడ ద్వేషించబడ్డం అనేటువంటి మాటలు విన్న దేవుడు రెండో కుమారుని ఇచ్చాడు. రెండు సార్లు ద్వేషించబడింది. ఒకసారి ఏమో దేవుడు చూశాడు, రెండోసారి మాత్రం ద్వేషించబడుట విన్నాడు. తేడా ఉందా లేదా? చూడ్డానికి వినడానికి తేడా ఉందా? కాబట్టి ఇక్కడ లేయ మాట్లాడుతూ ఉంది, నేను ద్వేషించబడుట నా దేవుడు విన్నాడు అని అనుకొని ఆ వ్యక్తికి షిమ్యోను అనేటువంటి పేరు పెట్టెను అనే మాట కనబడతా ఉంది. అంటే దేవుడు ద్వేషించబడుతున్నటువంటి వ్యక్తులను చూడడమే కాదు, ఆ వ్యక్తిని ద్వేషించేటువంటి వారి యొక్క మాటలను కూడా చెప్పండి వింటాడు. ద్వేషిస్తున్నాడు అనే సమయాన్ని సందర్భాన్ని మాత్రమే చూసే దేవుడు కాదు, నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే తృణీకరిస్తున్నారో, నిన్నెవరైతే విసర్జిస్తూ మాట్లాడుతూ ఉన్నారో, నిన్నెవరైతే ఎన్నిక లేని వ్యక్తిగా పరిగణిస్తూ వాళ్ళ మాటల మూలంగా నిన్ను ద్వేషిస్తున్నారో, ఆ మాటలు మాట్లాడే వ్యక్తితో పాటుగా మాటలను కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, వింటున్నాడంట. కాబట్టి బాధపడకండి, కాబట్టి భయపడకండి. నిన్ను ఎంతమంది తిట్టుకున్నా ఆ తిట్టులు ఎవరికి వినబడుతున్నాయి? నిన్ను ఎంతమంది విసర్జిస్తూ మాట్లాడుతున్నా ఆ మాటలు ఎవరికి వినబడుతున్నాయి? ఆయన వింటున్నాడు. నువ్వు బాధపడక్కర్లేదు. నిన్ను తిడుతున్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు నీ చెవిని పడకపోవచ్చేమో, కానీ నిన్ను తిడుతున్నటువంటి నువ్వు పడుతున్న మాటలను మాత్రం ఆయన తప్పక వింటాడు. మాటలను వినేటువంటి దేవుడు. కళ్ళు కలుగు చేసిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండునా. ఉందా లేదా బైబిల్లో? ఉన్నటువంటి విషయమే అది, లేని విషయం కాదు అది. కాబట్టి ఒకవేళ నిన్ను కూడా ఎవరన్నా ద్వేషిస్తున్నారేమో, మాటల మూలంగా నిన్ను కూడా చాలామంది చులకనగా మాట్లాడుతున్నారేమో, చాలామంది నిన్ను చాలా విషయాలు తృణీకరిస్తూ మాట్లాడుతున్నారేమో. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూరలో కరివేపాకులాగా తీసేటువంటి మాటలు కూడా నీ జీవితంలో అనేకమైనవి ఎదురవుతున్నాయేమో. అట్టి మాటలన్నిటినీ కూడా వినేటువంటి దేవుడా దేవుడు. బాధపడకండి. ఒకప్పుడేమో లేయ పర్సనల్గా బాధపడిన విషయం మాట్లాడుకున్నాం, అవునా లేదా? రెండోదిగా ఫిజికల్గా ఆవిడకున్నటువంటి బలహీనత గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడుకునేది ఆవిడకి ఎదురైన మెంటల్ ప్రాబ్లం. ఆవిడకి మెంటల్గా ఇబ్బంది పడుతుంది. మెంటల్గా ఇబ్బంది పడుతుందని ఎందుకంటున్నానంటే, ఒక వ్యక్తి యొక్క మాటలే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని పాడు చేస్తుంది.
మానసికంగా కృంగుదల పోవాలన్నా, మానసికంగా బలహీనపడిపోవాలన్నా, మానసికమైనటువంటి దుఃఖాన్ని, బాధను అనిపించాలన్నా ఎదుటి వ్యక్తి యొక్క మాటలు చాలా ఉపయోగపడతా ఉంటాయి. లేయ 3 విధాలుగా నలిగిపోయింది. ఒకప్పుడేమో శారీరకంగా ఇబ్బంది పడింది, ఒకసారి ఏమో వ్యక్తిగత విషయంలో ఇబ్బంది పడింది, మూడోసారి మానసికంగా ఇబ్బంది పడుతుంది. అంటే ఆమెను అంటున్న మాటలు అంత కఠినమైనవి కనుక, ఎవరైతే ఆమెను అన్న మాటలు అంటున్నారో ఆ మాటలని దేవుడు ఏం చేశాడంట, విన్నాడంట. నాకు అనిపిస్తూ ఉంటుంది, యాకోబు చాలా విసర్జించాడు లేయని. అదే కారణమైనా కావచ్చు. రాహేలు యాకోబును గుప్పెట్లో పెట్టేసుకున్న కారణాన్ని బట్ట, లేకపోతే యాకోబుకి రాహేలు మీద అధికమైనటువంటి ప్రేమ ఉన్న కారణాన్ని బట్టో తెలియదు, కానీ లేయా మాత్రం చాలా విసర్జించబడింది, చాలా తృణీకరించబడింది. నేను అనుకుంటాను, విన్నాడు అనే మాట అక్కడ రాశాడు అంటే ఎవరో ఖచ్చితంగా ఆవిడ ఏం చేసి ఉండాలి, తిట్టుండాలి. భర్త గారు తిట్టారేమో, జిడ్డు మొహం దానా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను మొఖం చూడలేకపోతున్నాను, అలా ఇలా అని చెప్పి చాలా విచారకరమైన రీతిలో భర్త యొక్క మాటల్లో ఆమె జీవితంలో ఎదురైనయేమో. ఆ మాటలను బట్టి నలిగిపోయిందేమో ఆవిడ, ఆ మాటలను బట్టి చాలా దుఃఖపడిందేమో, ఆ మాటలను బట్టి తట్టుకోలేకపోయిందేమో. ఆ మాటలన్నిటినీ కూడా విన్న దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అంటాను, ఎవరిని పడితే వాళ్ళని, లేదంటే నీకు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేకండి. నీ మాటలన్నిటినీ కూడా ఎవరు వింటున్నారో ఆయన వింటున్నాడు. కాబట్టి బాధపడకండి ఎవరైనా నేను ఏదైనా అన్నారని చెప్పి. నేను తిడుతున్నారని బాధపడద్దు, నేను ద్వేషిస్తున్నారనేటువంటి బాధపడవలసిన అవసరం లేదు. తృణీకరించే మాటలు పలుకుతున్నారండి, విసర్జనతో కూడినటువంటి మాటలు పలుకుతున్నారండి, ఎన్నిక లేనట్టుగా చూస్తున్నారండి. ఆ మాటలకే చాలాసార్లు చనిపోవాలనిపిస్తుందండి, ఆ మాటలు భరించలేకపోతున్నామండి, ఆ మాటలు జీర్ణించుకోలేకపోతున్నామండి, ఆ మాటలు తట్టుకోలేకపోతున్నామండి. అంత కఠినాత్మరాలుగా మాట్లాడుతూ ఉంటారండి, అంత కఠోరంగా మాట్లాడుతూ ఉంటారండి. ఆ మాటలను మర్చిపోలేకపోతున్నాడు నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీకు వినబడిన మాటలను సైతం దేవుడికి చక్కగా వినబడతాయి. ఏం బాధపడకండి, అన్నిటికీ టైం వస్తుంది అంతే. ఆ టైం వచ్చినప్పుడు చక్కగా ఎవరి పొలం వాళ్ళకి అందిస్తాడైనా. మనకు వినబడవమ్మా కొన్ని మాటలు, మనకు తెలియకుండా మన వెనకాల మాట్లాడుకునే మాటలు చాలా ఉంటాయి. అయితే బయటికి వినబడవయి, బయటికి కనబడవు, వినబడవు. ఆ మాటలన్నిటిని మాత్రం ఆయన చక్కగా చూస్తున్నాడంటే బాధపడద్దు. అంటున్నామేమో, నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నామేమో, నోరు ఉంది కదా అని మాట్లాడేస్తున్నామేమో, నోరు వేసుకుని అందరి మీద పడిపోతున్నామేమో, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారమైన రీతిలో ఒక వ్యక్తిని దూషిస్తూ మానసికంగా బాధ పెట్టేటువంటి పాత్రగా ఉన్నాయేమో. నీ మాటలు వింటున్నటువంటి దేవుడు మాత్రం ఒకడున్నాడు, బాగా గుర్తుపెట్టుకో. నీ నోటి మాటలను బట్టి లెక్క చెప్పవలసిన అవసరం కూడా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. లేయాని అన్న మాటలన్నీ కూడా, లేయా ఎన్ని మాటలైతే పడ్డదో ఆ మాటలన్నిటి విన్నటువంటి దేవుడు ఏం తెరిచాడంటే మళ్ళీ రెండోసారి, చెప్పండి, గర్భం తెలిచాడంట. ఎంత ద్వేషించబడితే, ఎన్ని మాటలు మనం పడితే మనకంత దీవెనమ్మా. అర్థమవుతుందా లేదా మీకు? విన్నాడని ఉందా లేదా? ఒకప్పుడేమో చూశాడు, రెండోసారి ఏమో విన్నాడో. నిజంగా చెప్తున్నాను, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని, ఒక వ్యక్తి యొక్క మానసిక ఆనందాన్ని, ఒక వ్యక్తి యొక్క మానసిక సంతోషాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా? మాటలే. ఒక్క మాట మనిషి మనశాంతిని పాడు చేస్తూ ఉంటుందండి. ఒక్క మాట మానసికంగా చాలా వేదన, ఇబ్బందిని కలుగు చేస్తూ ఉంటుంది. ఏదో అనేసాం, నోటుకొచ్చినట్టు మాట్లాడేసాం, పుసుక్కి నోరు జారిపోయింది, అసలు అనాలని అనుకోలేదు, అలా వచ్చేసింది అని నీకు అనిపిస్తే పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, కానీ నీ మాటను బట్టి చాలామంది మానసికంగా ఇబ్బంది పడే వ్యక్తులు ఉంటారు, చాలామంది మానసికంగా నలిగేటువంటి వ్యక్తులు ఉంటారు. విన్నాడో దేవుడు. నేను అంటాను, పదునైనటువంటి కత్తి అయినా సరే మనిషిని చంపలేకపోవచ్చేమో, కానీ పదునైన మాట మాత్రం మనసును చంపేస్తుంది. పదునైన కత్తి మనిషిని చంపలేకపోవచ్చు, కానీ పదునైన మాటలు ఉంటాయి,
ఆ మనిషి యొక్క మనస్సును తప్పక చంపేస్తుంది. తప్పక చంపేస్తుంది, అందులో సందేహం లేదు. ఒకవేళ కత్తి మూలంగా కలిగిన గాయమైనా సరే కొన్ని రోజుల్లో తగ్గిపోవచ్చు. ఒక కత్తిని బట్టి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, ఒక కత్తిని బట్టి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాలక్రమేణా నెమ్మదిగా గాయం అంతా కూడా తగ్గిపోతుంది. లేకపోతే ఒక రాయిని బట్టి ఏదైనా గాయం అయింది అనుకోండి, ఆ గాయం కూడా నెమ్మదిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ నోటి మాటను బట్టు కలిగేటువంటి గాయం తగ్గడానికి జీవితం పడుతుంది. అది తగ్గదు. మన మాట ఏదో అనేస్తున్నామో, ఏదో పలికేస్తున్నామో, ఏదో అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక మాట మనిషిని మానసికంగా చంపేస్తుంది. జీవితం సరిపోదు ఆ గాయం తగ్గడానికి, జీవితం సరిపోదు ఆ బాధ నుంచి, ఆ గాయం నుంచి కోలుకోవడానికి. నీ నోటి మాటను సైతం వినేటువంటి దేవుడైన ఎంతగానో ఉంటాడండి యాకోబు, ఎంత విసర్జించుంటాడో కదండి. రాహేలు మీద ఉన్న మోజును బట్టి లేయను చాలా దారుణంగా మాట్లాడి ఉండొచ్చు నాకు తెలిసి. ఇష్టం లేదు కదా లేయ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేని చోట పరవన్నం సైతం పెంటకుప్పలాగే ఉంటుంది, అవునా కదా? ఇష్టం లేని చోట పరవన్నమైనా పెంటకుప్పలాగే ఉంటుంది. ఇష్టం ఉన్న చోట పెంటకుప్ప అయినా సరే ఎలా ఉంటుంది? పరవన్నంలా ఉంటుంది. ఇక్కడ లేయాకి యాకోబుకి మధ్యన ఇష్టాలు లేవు. లేయ అంటే యాకోబు గారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కనుక ఆవిడ ఎంత మంచి వ్యక్తి అయినప్పుడు కూడా పెంటలాగే కనబడిందేమో పాపం తెలియక చాలా మాట్లాడాడండి. చాలా నలిగిపోయింది. జిడ్డు మొహం అని, మొహం చూడలేకపోతున్నానని, ఎందుకు వచ్చిన మొహం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అని, ఇలా చాలా నలిగిందేమో మాటలను బట్టి. ఆ మాటలన్నిటిని బట్టి కూడా దేవుడు మరొక్కసారి లేయ యొక్క గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఈజీగా మాట్లాడడం ఈజీయే, కానీ ఆ మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోవడమే చాలా కష్టం. అది మళ్ళీ వెనక్కి రానది ఏదన్నా ఉందంటే, గన్లోంచి వెళ్ళిన బుల్లెట్ నోటులోంచి వెళ్ళిన మాటే మళ్ళీ వెనక్కి రాదు. అది వెళ్ళడమే, మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. ఎక్కడన్నా బుల్లెట్ పడిపోయింది అనుకోండి, ఆ బుల్లెట్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. కానీ వదిలిన మాట మళ్ళీ తిరిగి తీసుకోలేకపోవచ్చేమో. ఏదో మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ నీ ప్రతి మాటని కూడా వింటున్న దేవుడు. నీ మాటను బట్టి ఎవరన్నా ఘోషిస్తున్నారేమో, నీ మాటను బట్టి ఎవరన్నా బాధపడుతున్నారేమో, నువ్వు పలికిన మాటను బట్టి చాలా మనసులు గాయపడుతున్నాయేమో. ఒక వ్యక్తి యొక్క దుఃఖానికి కారణం నీ నోటి మాటనేమో. జాగ్రత్త, ఖచ్చితంగా ఇబ్బంది పడతావు ఆ మాటలన్నిటినీ కూడా వింటున్న దేవుని మూలంగా. సందేహం లేదు, అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేనే లేదంటాను నేను. రీసెంట్ కూడా కాదండి, రాత్రే నేను ఒక న్యూస్ విన్నాను. చాలా బాధ వేసింది, నాకు చాలా దుఃఖం వేసింది, చాలా బాధపడ్డాను నేను. నాకు ఎందులో ఉన్నా నాకు తెలియదు, కానీ మొత్తానికి స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చిన న్యూస్ అది నేను అంతగా పట్టించుకోను. కొన్ని అన్నెసెసరీ న్యూస్లు ఉంటాయి, వాటిని పట్టించుకోను. కానీ కొన్ని న్యూస్లు హెడ్లైన్స్, ఫొటోస్ వెంటనే ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిని బట్టి నేను కొన్నిసార్లు అవకాశం ఉంటే, సమయం ఉంటే చదవడానికి, చూడడానికి ఇష్టపడతా ఉంటాను. ఏంటంటే న్యూస్, కుటుంబ సమేతంగా డ్రింకులో విషం కలుపుకొని తాగేశారంట, చచ్చిపోయారు. భార్య, భర్త, ఒక కొడుకు, ముగ్గురు కూడా డ్రింకులో విషం కలుపుకొని తాగేశారంట. ఎందుకు తాగేయవలసి వచ్చిందంటే, చాలా మంచి కుటుంబం, అది చాలా ఉన్నతమైన కుటుంబం, బాగా మంచి జాబ్ చేస్తున్నటువంటి కుటుంబం. అయితే భర్త గారికి బెట్టింగ్లు అలవాటు ఉందంట. ఆన్లైన్ బెట్టింగ్లు అంటారు చూడండి, ఆన్లైన్లో గేమ్స్లో బెట్టింగ్ వేస్తూ ఉంటారు, ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఉంటారు, ఆన్లైన్లో ఇలాంటి చాలా గేమ్స్ ఉంటాయి, వాటిలో ఐపీఎల్ అని ఇలాంటి బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. అలాగ ఆన్లైన్లో బెట్టింగ్ వేయడం అనేది భర్త గారికి అలవాటు అంట. ఆ అలవాటు కాలక్రమేణా ఇంకా పూర్తి వ్యసనంగా మారిపోయింది. ఒకరోజు ఏదో డబ్బులు వచ్చాయని చెప్పి అస్తమాటలో వస్తాయా? మొదట్లో డబ్బులు వాళ్ళు వచ్చేట్టుగానే చేస్తారు, రెండోసారి కూడా వచ్చేట్టుగానే చేస్తారు, మూడోసారి ఇంకా ఎక్కువ వచ్చేట్టుగానే చేస్తారు, నాలుగోసారి నుంచే వచ్చిన వాటికి 100 రెట్లు మొదలు పడుతూ ఉంటాయి. అలాగే బెట్టింగ్లు అలవాటు అయిపోతే ఇంకా వచ్చిన జీతం సరిపోవట్లేదు. ఇంటిలో ఉన్న కారుని సైతం అమ్మేసి బెట్టింగ్లు అప్పులు తీర్చాడండి. కారు పోయింది. చివరి చేసి భార్య గారు ఏమంటారు అట్లా, బ్యాంగిల్స్ అంటే ఏమి, గాజులు
గాజులు సైతం అమ్మేసి అవి కూడా బెట్టింగ్లకి తాకట్టు కట్టాడు. అప్పు తీర్చేసుకున్నాడు. ఇంక అప్పటి నుంచి భార్య గారు కూడా మంచి ఉద్యోగస్తురాలే, తిట్టడం మొదలెట్టిందంట. కారు పోయింది, గాజులు పోయినాయి, బంగారు వస్తువులు పోయినాయి, ఇంక అన్నీ పోతున్నాయి. చివరికి అపార్ట్మెంట్ కూడా అమ్మేసుకుందామని సిద్ధపడిపోయారంట. ఎవరో వస్తే అపార్ట్మెంట్ కూడా అమ్మేయడానికి సిద్ధపడిపోయారంట. ఇలాగే ఈవిడ అంటున్న మాటలన్నిటినీ బట్టి పాపం ఆవిడ అన్న దాంట్లో తప్పేం లేదు, ఇంక రోడ్డు మీద పడిపోతాం అన్న బాధను బట్టి అమ్మగారు అనుండొచ్చు. కానీ ఆ మాటలను బట్టే వ్యక్తి మానసికంగా చచ్చిపోయాడు. ఏంటి కంగారు పడకండి, అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక్కడితో మన జీవితం ఏమన్నా ఆగిపోద్ది ఏంటి, ఖచ్చితంగా కోల్పోయిన దాన్ని అంతటినీ కూడా మళ్ళీ మనం సంపాదించుకుంటాం, మీరు బాధపడకండి, ముందు ఆ బెట్టింగ్లు మానేయండి, నేను ఉద్యోగం చేస్తున్నాం కదా, మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, నెమ్మదిగా అప్పులన్నీ తీర్చేసుకుని మన జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవచ్చులే అనే మాట ఆ తల్లిగారు అనుంటే బాగుండేమో. ఇంకా తట్టుకోలేక విసుగుపోయి చాలా మాటలు అన్నదంట. ఇంకా ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పి ఆ మాటలను బట్టి ఎమోషనల్గా ఇబ్బంది పడిన వ్యక్తి భార్య, భర్త, కొడుక్కి డ్రింకులో విషం కలిపేసి ఇచ్చేస్తే ముగ్గురు దయ చచ్చిపోయారు. మాటలో ఒక మనిషిని మానసికంగా అంత దిగదారి చేస్తాయి. ఒక మాట మనిషిని మనసును అంతగా గాయపరుస్తూ ఉంటాయి, మానసికంగా ఒత్తిడిని అనిపిస్తూ ఉంటాం, తట్టుకోలేము. ఇంకా మాటలు ఎలా చేస్తాయండి? ఒకసారి పొడిసేసినా సరే అది పెద్ద ఏం బాధ అనిపిస్తుంది, కానీ మాట మాత్రం రోజు రోజు ఆ పుండ్రి ఏం చేస్తూ ఉంటుంది? అలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, నన్ను అన్నారు, నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నారు అని చెప్పి రోజు కూడా గాయాన్ని ఏం చేస్తూ ఉంటుంది? రేపుతూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది. లేయ అంతగా నలిగిందంట ఎదుటి వ్యక్తి యొక్క మాటలను బట్టి. అయితే దీని గురించి నేను మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు, కానీ లేయ యొక్క రెండవ కుమారుడైన షిమ్యోను గురించి మాట్లాడాలనుకుంటున్నాం. షిమ్యోన్ నుంచి మనం ఏమి నేర్చుకోగలమంటే, నేర్చుకోవడానికి ఏం మంచి లేదు ఆయనలో, అలా అనకూడదేమో కూడా నాకు తెలిసి, నేర్చుకునే అంత మంచి అయితే ఆయనలో నాకు అంతగా ఏం కనబడలేదు. కానీ నేర్చుకోకూడనటువంటి, ఉండకూడనటువంటి 2 లక్షణాలు నేను షిమ్యోనులో గమనించాను. 2 లక్షణాలు మాత్రం నేను షిమ్యోనులో గమనించాను. నాకు అస్సలు కూడా నచ్చలేదు ఆ 2 లక్షణాలు. ఆ 2 విషయాలు నాకు అస్సలు నచ్చలేదు. షిమ్యోన్లో ఉన్న 2 లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే ఈ రోజు నుంచి వారిని దూరపరుచుకునే ప్రయత్నం చేస్తే మంచిది, లేకపోతే శపించబడతాం. ఎందుకంటే ఈయన ఆ విధంగానే అయిపోయాడు చివరి చేసి. ఆ విధంగానే అస్సలు నచ్చలేదు నాకు. షిమ్యోన్లో నాకు నచ్చని ఒక దరిద్రమైన భయంకరమైన లక్షణం ఏదన్నా ఉందనంటే షిమ్యోను నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహం చేయడంలో షిమ్యోను కంటే కూడా ఇంకో గొప్పవారు ఎవరో లేనంత నమ్మక ద్రోహి. నేను మాట అంటాను, జాగ్రత్తగా వినండి. ద్రోహాన్నైనా సరే దేవుడికి క్షమిస్తాడేమో, కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం దేవుడికి క్షమించడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ద్రోహినైనా ఒక ద్రోహాన్నైనా దేవుడు క్షమిస్తాడు, కానీ నమ్మించి ద్రోహం చేస్తారు చూడండి, నమ్మించి వెన్నుపోటు పొడుస్తారు చూడండి, కనబడకుండా చేస్తూ ఉంటారు అంతా కూడా వెనకాల వాళ్ళని మాత్రం దేవుడు ఈ జన్మలోనే కాదు ఇంకొక జన్మంటూ ఉన్నా సరే వాళ్ళకి మాత్రం క్షమాపణ లేనే లేదు. నమ్మక ద్రోహి ఎవరో? షిమ్యోను. చాలా వరస్ట్ ఫెలో, బయటికి కనబడినంత దరిద్రుడు అంటాను నేను. నమ్మక ద్రోహులు ఎప్పుడూ కూడా బయటికి కనబడరండి, నమ్మక ద్రోహులు ఎప్పుడూ కూడా బయటికి పడరండి. మీకు తెలియకుండానే మీకు ద్రోహం చేస్తూ ఉంటారు, వాళ్ళే నమ్మక ద్రోహులు అంటే. ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? ద్రోహానికి నమ్మక ద్రోహానికి గల వ్యత్యాసము ఏంటో చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నీ చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ బ్యాటరీ సరిగ్గా పనిచేయట్లేదు, వారంటీ కూడా అయిపోయింది, ఇంకెక్కువ కాలం పనిచేయదని చెప్పి షాపోడు కూడా చెప్పాడు. ఇప్పుడు దీన్ని వీలైనంత త్వరగా ఎవరో ఒకరికి అమ్మేయాలి.
ఎవడో ఒకడికి అది అంటగట్టేస్తేనే కానీ మనకి నష్టం రాకుండా ఉండదు. కాబట్టి ఏదో రకంగా ఎవడో ఒకడికి ఇచ్చేయాలని చెప్పి ముక్కు ముఖం తెలియనివాడు ఎవరికన్నా ఇచ్చేసాం అనుకోండి, ఇదిగో తీసేసుకోరా, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు చాలు నాకని చెప్పి ఇచ్చేసాం అనుకో, తెలియనోడిని మోసం చేసాం అనుకో, దాన్ని ద్రోహం అంటారు. చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వంటే వాడికి చాలా ఇష్టం, నువ్వంటే వాడికి చాలా గౌరవం, ఎనలేని ప్రేమ. ఆ బెస్ట్ ఫ్రెండ్కి సైతం ఆ ఫోను పాడైపోయిందని తెలిసి నేనున్నాను కదరా, చాలా మంచి ఫోన్ రా అని చెప్పి నేను నమ్మిన వ్యక్తికి మోసం చేసి అమ్ముతా చూడు, అది నమ్మక ద్రోహం. ద్రోహం అనేది తెలియనోళ్ళకి చేసేది, నమ్మక ద్రోహం అనేది నమ్మినోళ్ళకి చేసేది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? అర్థమైన అన్న వాళ్ళు హల్లీలు చెప్పండి. తెలియనోళ్ళకి ద్రోహం చేసేది, మోసం చేసి ద్రోహం అండి. తెలిసి నమ్మకమైన వ్యక్తులకు ద్రోహం చేస్తాం చూడండి, దాన్ని నమ్మక ద్రోహం అంటారు. నమ్మక ద్రోహులు దేవుడి యొక్క క్షమాపణకి పాత్రులు కారంటాను నేను. అంత భయంకరమైన నమ్మక ద్రోహి ఎవరో చెప్పండి? షిమ్యోను. నమ్మించి మోసం చేశాడు, నమ్మించి పొడి చేశాడు, నమ్మించి మంచివాడిగా నటించి, మంచివాడి వలె జరిగించి, మంచివాడి వలె వ్యవహరించి, మంచివాడి వలె మాట్లాడి ఒక వ్యక్తి పూర్తిగా ఆ వ్యక్తిని నమ్మేట్టుగా చేసుకున్న తర్వాత పొడిసేసాడు. వాళ్ళు క్షమించబడకూడదు, ఇప్పుడే కాదు ఇంకో జన్మ అనేది ఉన్నా వాళ్ళకి మాత్రం క్షమాపణ రాకూడదు. వాళ్ళకి నమ్మక ద్రోహం చేశారు. ఎవరంట చెప్పండి? షిమ్యోను. ఏ విషయంలో చేశాడు? దేనా విషయంలో? చెల్లిని షెకెము అనే వ్యక్తి బలవంతంగా రేప్ చేశాడు. తట్టుకోలేకపోయాడు షిమ్యోను, భరించలేకపోయాడు షిమ్యోను. నా చెల్లినే రేప్ చేస్తావా అనే ఉద్దేశంతో ఉన్నపాటిగా షెకెముని చంపేస్తుంటే చాలా బాగుండేది. నా చెల్లి మీద చెయ్యేస్తావరా నువ్వు అని చెప్పి అందరి ముందు కూడా తల తీసేస్తుంటే చాలా బాగుండు. మనసు నిండా కపటం పెట్టేసుకుని, మనసు నిండా కోపం పెట్టేసుకుని, మనసు నిండా కల్మషం పెంచేసుకుని, బయటికి మాత్రం మంచివాడిలాగా నాకేమీ లేదులే, నిన్ను క్షమించేశానులే అన్నట్టుగా నటించి ఆ వ్యక్తిని ఒప్పుకున్నట్టుగా మాట్లాడి కోసి పాడేసాడండి పీకులన్నీ కూడా. అంత దరిద్రుడు ఈ షిమ్యోను. పాపం షెకెము దేనా మీద మనసు పడుతుంది పాపం షెకెంకి. షిమ్యోను యొక్క చెల్లెలి గారి మీద మనసు పడుతుంది. ఇంక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంటే ఇద్దరు ఎప్పుడైతే కలుస్తారో ఆ కాలంలో ఇంక పెళ్ళి అయిపోయినట్టే. ఆ కారణాన్ని బట్టో మరొక ఇతర కారణాలు బట్టో మొత్తానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని మాత్రం, శరీరాన్ని మాత్రం పాడు చేసేసాడు. ఇశ్రాయేలు యొక్క పరువు పాడు చేసామనేటువంటి కోపం ఈ షిమ్యోన్లో, లేవీలో కనబడతాయి. వెళ్ళిన తర్వాత ఈ షెకెము తండ్రి గారు బతిమాలుకుంటారు, నాయన మా కొడుకు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఏం చేయకండి, ఇద్దరం కూడా ఒక ఒప్పందంలోకి వద్దాం, చంపుకుంటే ఏమొస్తుంది, మనం అందరం కూడా కలిసి ముందుకెళ్దాము, మీరు ఏ ఒప్పందాలు పెట్టినా ఒప్పందాలన్నింటినీ కూడా నేను గౌరవిస్తాను, మీరు ఏ పద్ధతిలో విషయాల్ని పెట్టినా సరే వాటన్నిటినీ కూడా నేను సమ్మతిస్తాను, కాబట్టి బాధపడకండి, మేము చేసింది తప్పే, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మనం ఇద్దరం కూడా కలిసి వెళ్దాము అని అంటే ఈ షిమ్యోను తాలూకు వ్యక్తులు అందరూ అంటారు, సరే మరి మాకు ఇశ్రాయేల్లో సున్నతి అనేది ఆచరణ ఉంది, ఇలాంటి అన్ని పద్ధతులన్నీ చెప్తే అన్నట్లుగా ఒప్పుకుంటారు, అన్ని పద్ధతులుగా ఒప్పుకుంటారు. అయితే సున్నతి అనేటువంటిది చిన్నప్పుడు చేసేది, తర్వాత నొప్పి ఉండదు. అయితే ఇప్పుడు సున్నతి చేయాలంటే మా రాజకుమారుడి కొరకు మేము ఎంత బాధనైనా సరే భరిస్తామో అని చెప్పి వాళ్ళందరూ కూడా, పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ కూడా సున్నతి చేయించుకొని బాధపడుతున్న సమయంలో ఊరి మీద పడి చంపేస్తాడు. 30:25 ఉంటుంది అది, చూడండి కావాలంటే ఒకసారి. 34:25 3వ దినమున
వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేటపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని కూడా ఏం చేసేసాడంట, చంపేశాడు. మరి ఎందుకు ఒప్పుకున్నట్టుగా నటించడం ఎందుకు? చెల్లిని పెళ్లి చేస్తానని అన్నది ఈయనే కదా. మా పద్ధతులు కానీ మీరు కానీ గౌరవించి మాకు అనుకూలంగా కానీ మీరు మారితే, మేము పెట్టుకున్న నియమాలు కానీ మీరు కూడా గౌరవించి వాటిని ఆచరించగలిగితే మా చెల్లిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, కలిసి ముందుకెళ్ళిపోదాం అని చెప్పినోడే, నమ్మించే మాట పలికినోడే ఎవరికీ చెప్పకుండా ఊరి మీద పడి అందరినీ కూడా చంపేశాడంట. దాన్ని ఏమంటారో, నమ్మించి ద్రోహం చేయడం. వాళ్ళనే నమ్మక ద్రోహులు అంటది బైబిల్. నాకు అనిపించింది, కోపం ఉన్నప్పుడు తల తీసేయవలసిందయ్యా. చెల్లిని పాడు చేస్తావు అనేటువంటి బాధను బట్టి వాళ్ళు లేకుండా ఆ రోజు ఆ సమయంలోనూ లేపేయాల్సింది. కానీ మాకు ఇష్టమే, మాకు సమ్మతమే, మాకు నచ్చింది అన్నట్టుగా నటించి వెనకాల ఏం తవ్వేశాడు చెప్పండి? గోతులు తవ్వేశాడు. అలాంటి వాడిని అసలు బ్రతకనివ్వడమే తప్పు అంటాను నేను. అవునంటారా కాదంటారా? నమ్మక ద్రోహమే కదమ్మా అది. అంతమంది పెద్దలు, అంతమంది వృద్ధులు శరీరాన్ని అలా కోయించుకొని బాధపడుతున్నటువంటి సమయంలో అంతమంది మధ్యలోకి వెళ్ళి అందరినీ కూడా బాధపడుతున్న సమయంలో చంపేస్తారండి. బాధపడుతున్న సమయంలో వెళ్ళి చంపుతాడు ఈయన. ఎంత నమ్మక ద్రోహం అండి అది. నేను అందుకే అంటున్నా, నువ్వేమన్నా చేయగాని నమ్మించి మాత్రం ఏ వ్యక్తి గొంతుకు కూడా కొయ్యొద్దు. బాగా గుర్తుపెట్టుకో. అది నిన్ను, నీ బిడ్డల్ని సైతం ఏం చేస్తుంది? వెంటాడుతుంది. అందులో సందేహం లేదు. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పు. నువ్వంటే నాకు పడట్లేదంటే పడట్లేదని చెప్పు. నువ్వంటే నాకు కోపంగా ఉంది కాబట్టి కోపంగానే ఉంటానని చెప్పు. అంతేగాని ఏమీ లేనట్టుగా అన్ని ప్రేమలు ఉన్నట్టుగా మాట్లాడుతూ గోతులు తీసే వ్యక్తులు ఉంటే వాళ్ళను కొట్టే దెబ్బ మాత్రం మామూలుగా ఉండదు. చాలామంది నమ్మక ద్రోహులు ఉంటారమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. దూరం నుంచి చేసేవాడు నమ్మక ద్రోహి కాదు, దగ్గర నుంచి చేసేవాడు నమ్మక ద్రోహి. మంచిగా నటించి ఏమీ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ నిన్ను పొడిసేయాలని చూస్తుంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరు, నీ పక్కనే ఉంటారు. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టం అని నీకు అనిపించవచ్చు, నాకు చాలా ఈజీ. దేవుణ్ణి అడగండి, ఎవరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో, ఎవరు ఎలాంటి మనస్తత్వం బాగా చెప్తారు. ఎంత ప్రేమగా మాట్లాడుతుంటారో, ఎంత ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారో, ఎంత ఎనలేనటువంటి ప్రేమను కురిపించే రీతిలోగా మాట్లాడుతుంటారో. వాళ్ళ స్వప్రయోజనాల కొరకు ఆ నమ్మించినటువంటి వ్యక్తిని సైతం నాశనం చేసే వ్యక్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళ స్వప్రయోజనాల కొరకు, వాళ్ళ మనోవాంఛ నెరవేర్చుకోవడానికి నమ్మినటువంటి వ్యక్తి ఏమైపోయినా పర్లేదని చెప్పి నాశనం చేసే వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు. అట్టి వారికి మాత్రం క్షమాపణ ఉండదు. నిజం చెప్తున్నాను, ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా చెప్తున్నాను. దైవ ప్రేరేపణతో నేను చెప్తున్నాను ఈ మాట. నేను నమ్మించి మోసం చేసే వ్యక్తులు, నమ్మించి మోసం చేసే వ్యక్తులు నమ్మక ద్రోహులు. మంచిగానే మాట్లాడతారు, మంచిగానే వ్యవహరిస్తారు, మంచిగానే మొసలుకుంటారు, మంచిగానే ఎదుర్కొంటూ ఉంటారు, మంచిగానే నీతో గడుపుతూ ఉంటారు. నీకు తెలియకుండానే నిన్ను నాశనం చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. వాళ్ళని బైబిల్ చెప్తా ఉంది, నమ్మక చెప్పండి ద్రోహులు. ద్రోహానికి క్షమాపణ ఉండొచ్చు, నమ్మక ద్రోహానికి మాత్రం పొరపాటున ఉండదు. వాళ్ళ స్వప్రయోజనాల కొరకు అంతే. వాళ్ళ మేలు కొరకు అవతలోడు ఏమైపోయినా పర్లేదు, అవతలోడు ఏమి అయిపోయినా పర్లేదు. మేము బాగున్నామా లేదా, మేము అనుకున్నది చేసామా లేదా, మేము అనుకున్న సంపాదించామా లేదా, సాధించుకున్నామా లేదా అనే కారణాన్ని బట్టి వీళ్ళ ప్రయోజనం కొరకు ఈ అవతల వ్యక్తి ముక్కు మొహం తెలియడు అయితే వేరే విషయం. బాగా నమ్మిన వ్యక్తిని కొడుతూ ఉంటారు కొంతమంది వీళ్ళ ప్రయోజనాల కొరకు. ఆడు ఏమైపోయినా పర్లేదు, ఆడి మానసిక స్థితి ఏమైపోయినా పర్లేదు, వాడి జీవితం ఏమైపోయినా పర్లేదు, వాడి ఆరోగ్యం ఏమైపోయినా పర్లేదు, వాడి ప్రాణం ఏమైపోయినా పర్లేదు, మాకు మేలు జరగాలంతే. వీళ్ళని ఏమంటారా? ఉన్నారా మీ జీవితాలు అలాంటి వాళ్ళు? నా జీవితంలో ఎంతమంది ఉన్నారు.
ఎంతమంది ఉన్నారు. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కనబడరంతే. షిమ్యోను నమ్మక, చెప్పండి, ద్రోహి. నమ్మక ద్రోహి. ఎక్కడుంటారో? బంధువుల్లో ఉంటారో, స్నేహితుల్లో ఉంటారో, చుట్టాల్లో ఉంటారో, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యన ఉంటారు, పక్కన ముందు వెనకాల కూడా ఉంటారు. లేని చోట అంటే ఎవరు లేరు అలటోళ్ళు, అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు. నువ్వు ఎక్కువగా నమ్మేస్తుంటావు వాళ్ళని. అమ్మాయి నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారండి, నా దగ్గర ఏమీ దాయరండి, అన్నీ పనిచేసుకుంటారండి, నేనంటే ఎంత ఇష్టం అంటే అన్నీ చెప్పుకుంటారండి అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను అన్నీ కూడా వినిపించేలాగా అలా మాట్లాడి నీదంతా మళ్ళీ ఇంకో దగ్గర చేరజేస్తుంటారు. వీళ్ళందరూ నమ్మక ద్రోహులే. గుట్టిప్పేకి, ఇంటి గుట్టి ఎక్కడే కూడా ఇప్పేయకండి. వాళ్ళు చెప్పేసుకుంటున్నారని చెప్పి తెంగరమాలోకం అన్నీ చెప్పేసుకుంటుంటుంది. అవి చెప్పే నిజాలు అబద్ధాలు ఈవిడి గారికి తెలియదు. నాకు అన్నీ పంచుకుంటారండి, వాళ్ళ కుటుంబ విషయాలు అన్నీ నా దగ్గర పంచుకుంటుందండి. అన్నీ ఏం పంచుకోరు, కొన్నే పంచుకుంటారు. నువ్వు తెంగర మొహం దానివి కాబట్టి నువ్వు అన్నీ పంచేసుకుంటావు. ఆ విన్న వ్యక్తి ఏం చేయాలి? నేనంటే చాలా నమ్మకం, ఎంత నమ్మకం ఉంటే నా ఇంటి గుట్టు అంతటినీ కూడా చెప్పుకుంది, ఇంటి విషయాలు అన్నీ కూడా చెప్పుకుంది అని ఉండరు. విన్న విషయాన్ని కూర్చొని మీటింగులు ఎట్టి అక్కడ అన్నీ వదులుతూ ఉంటారు. మీకు తెలిసా తెలీదు? ఇంటి గుట్టు అసలు బయటికి ఇవ్వకండి అమ్మా. నీ జుట్టు కానీ ఎవరికన్నా చేతికి ఇచ్చావా, రేపు రోజు నా జుట్టు పట్టుకొని కొడతారు నిన్ను. నేను ఎప్పుడో మాట చెప్తాను, నీ బలాన్ని, నీ బలహీనతలను ఎవరికే చెప్పుకోకు. నీ బలాన్నైనా చెప్పుకో, కానీ నీ బలహీనతలు మాత్రం ఎవరితో కూడా పంచుకోకు. బాగా నమ్మునోడండి, నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి అండి, నాకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అండి, చాలా నమ్మకస్తుడండి అని చెప్పి నీ వీక్నెస్లో, నీ బలహీనతలో ఒకవేళ ఎవరితోనో చెప్పుకున్నావు అనుకో, రేపు నీ స్నేహితుడే నీకు శత్రువు అయిపోతే ఇంక నేను కాపాడేవాడు ఎవడో లేడనే అంటాను. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అతిపెద్ద శత్రువు ఎవరన్నా ఉన్నారంటే నీ గురించి బాగా తెలిసిన నీ స్నేహితుడే, నీవాడే. ఎప్పుడు చెప్పుకోకండి. అదేమి బుద్ధిహీనమైన పోనో, జ్ఞానం లేని పోనో. అన్నీ చెప్పేసుకుంటున్నారా? నువ్వు చెప్పేసుకుంటున్నావా? ఎవరో చెప్పరమ్మా. కొన్ని చెప్తారు, కొన్ని దాచిపెడతారు. అన్నీ చెప్పారు, అన్నీ చెప్పేసుకుంటానండి, అన్నీ చెప్పేసుకుంటారని నీకు అనిపిస్తుంది, కానీ చెప్పకూడని విషయాలు ఏం చెప్పుకోరు. కానీ నీకు అనిపించి ఇంటి విషయాలన్నీ చెప్పుకుంటుంది. కొన్ని ఆవిడ దగ్గర ఏమైనా పెట్టుకుంటుందంటే ఆవిడ దగ్గర పెట్టుకోదు, ఇంకోళ్ళ దగ్గర బాగుతుంది, ఇంకోళ్ళ దగ్గర బాగుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి? నమ్మక ద్రోహులేనాళ్ళు. నువ్వు నమ్మకమైన మనిషి అని చెప్పి ఇంటి గుట్టేమో వాళ్ళకి చెప్పుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎంతో ద్రోహులు కాకపోతే ఇంటి గుట్టిని ఎక్కడెక్కడో చెప్తున్నారు. వాళ్ళు చెప్పలేదండి, ఒట్టండి, ప్రమాణం అండి. నేను అలాంటిదని కాదండి, ప్రమాణం వేసి అబద్ధాలాడి అందరికీ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంటి గుట్టు ఎప్పుడు బయట ఎట్టకండి. వాళ్ళు ఎవరైనా సరే ఇంటి వారికి తప్ప ఎవరికి చెప్పకండి. నేను చెప్పుకున్నాను చాలామంది దగ్గర, వాళ్ళు ఇంకో 100 మంది చెప్పుకునే రకంగా మారారు. అస్సలా ఒక్కసారి బయటపడిందంటే మరింత జాగ్రత్త పడిపోవాలా. నమ్మక ద్రోహులు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. స్నేహితుల్లో ఉంటారు పాపం. ఆ స్నేహితుడి నా బెస్ట్ ఫ్రెండ్ అన్నీ పంచుకుంటాను ఆడితో. ఆడే నా జీవితం, ఆడికి చెప్పకుండా ఉండలేను, అన్నీ చెప్పుకుంటాను అంటాడు. వాస్తవానికి ఈడే పెద్ద తల తీసే వల్ల తీరవుతాడు. నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు ఆ అమ్మాయిని. ఫ్రెండే కదా అని అనుకుంటాడు. ఈయన్ని సైడ్ చేసి అక్కడ కూర్చుంటాడు, వెళ్ళిడు ఆడు సైడ్ అయిపోతాడు. ఆ ఒరిజినల్ పక్కన ఆడతాడు, ఈ ఫ్రెండ్ కూడా వెళ్ళి ఆడ కూర్చుంటాడు. మీకు అర్థమైతే చాలు. అలాంటి నమ్మక ద్రోహులు ఉంటారు. కాబట్టి ఎవరిని పడితే వారిని ఏం చేయకండి, నమ్మకండి. ఒకవేళ అలా నమ్మక ద్రోహంతో ఎవరన్నా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా ఆయన చూస్తున్నాడో తప్పక వింటున్నాడు కూడా. ఎంత నమ్మకం ఉంటే ఇంటి తాళాలు ఇస్తూ ఉంటారమ్మా. కొన్నిసార్లు బయట వాళ్ళు ఇంటి తాళాలు ఇస్తూ ఉంటారు కదా, ఊర్లో అది వెళ్ళినప్పుడు అదే, అమ్మ మీ మీద నమ్మకం ఉందని తాళాలు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అమ్మో. ఎంత నమ్మకం ఉంటే నాకు ఇంటి తాళం ఇచ్చెళ్ళారన్నది, లేకపోతే వెళ్ళిపోయి తలుపులు తీసాలి, వెళ్ళిపోయిన తర్వాత మంచాల మీద పడుకొని దొల్లేసి డ్యాన్సులు వేసేసి బీరువాలు ఓపెన్ చేసేసి అబ్బాయి ఎంత బాగుంది ఇవన్నీ. వీళ్ళు ఏమంటారు? నీదాది, నీ కష్టాజితమా, నీ బాబు గడిదా, నువ్వేనా సంపాదించిందా, ఎవడో సంపాదించిన దాన్ని నీ మీద ఉన్న నమ్మకంతో కొంచెం ఇల్లు చూసుకొని వెళ్ళమ్మా అని చెప్పి తాళాలు ఇచ్చేళ్తే తాళాలు తీసి అన్నీ చక్కబెడుతూ ఉంటారు కొంతమంది.
ఉంటారా? చక్కగా ఉంటారు. అటువారు నమ్మకండి. ఇలా బయటకు అడుగెడతారు లేదో వెంటనే తలుపులు తీసేస్తారు. డ్యాన్సులు, కూరలు, గ్యాస్ మనదెందుకు వేస్ట్, ఈ గ్యాస్ వాడేద్దాం. పప్పులు మన ఎందుకు వేస్ట్, ఈ పప్పు వాడేద్దాం. కూరగాయలు ఎండిపోతున్నాయి, పాడైపోతాయి, మనకెందుకు, మన కూరగాయలు ఎందుకు, ఈ వాడేద్దాం. నీకు అదే చెప్పారా? కూరగాయలు వాడుకోమని చెప్పారు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమన్నా? కరెంటు వాడుకోమని ఏమైనా చెప్పారా? పప్పు పాడైపోతుంది వచ్చేలోపు తినేయని ఏమైనా చెప్పారా? ఇల్లు జాగ్రత్తగా చూసుకొని తాళాలు ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ తాళాలు చేతిలో పెట్టాలి తప్ప ఇల్లంతా నాదే, రేపు ఇల్లంతా నాదే అన్నట్టుగా చేస్తే మనసులు ఏమైపోతాయి చెప్పండి? ఇరిగిపోతాయి. చెప్ప మిగులుతో చివరిదే చెప్పనంటారు దాన్ని బొచ్చు మిగులుతుంది. నువ్వు ఏదన్నా పోగొట్టుకో కానీ మనసును మాత్రం ఏం చేయకు, విరగొట్టుకోకో. నమ్మక ద్రోహులు ఉంటారు ఎక్కడ పడితే అక్కడే. పిల్లల్లో నమ్మక ద్రోహులు, తల్లిదండ్రులను మోసగిస్తూ, అమ్మా నేను కాలేజీకే వెళ్తున్నానమ్మా, నేను స్కూల్కే వెళ్తున్నానమ్మా, నా మీద నీకు నమ్మకం లేదమ్మా, కావలసిన ఫోన్ చూసుకోమ్మా. నేను అలాంటి జరిగించేటువంటి వ్యక్తిని కాదు, నిన్ను సిగ్గుపరిచేటువంటి వ్యక్తిని కాదు. నా మాట నమ్ము అని చెప్పి సొంత తల్లిదండ్రులని సైతం నమ్మించి మోసం చేసే పిల్లలు లేరా? ఏమీ లేదు అని అంటూనే అన్నీ జరిగిస్తున్నటువంటి పిల్లలు కూడా ఎవరై ఉన్నారో నమ్మక ద్రోహులే. బంధువులు మోసం చేయడం, స్నేహితులను మోసం చేయడం, చివరికి కన్న తల్లిదండ్రులను సైతం ఏం చేస్తున్నారు? వాళ్ళు నమ్మక ద్రోహమే. పిల్లలేనండి. తల్లిదండ్రుల మోసం, తల్లిదండ్రుల ద్రోహం చేస్తున్నారు. వాళ్ళ మాటలను బట్టి నమ్మించి, ఏమీ లేదు అన్నట్టుగా ఒప్పించి, నా మాట మీద నీకు నమ్మకం లేదు, నా మీద నీకు నమ్మకం లేదు అన్నట్టుగా చూపించి వీళ్ళు చేసి అన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నిన్ను ఎవరైతే అంతగా నమ్మారో ఆ నమ్మిన తల్లిని తండ్రిని సైతం నువ్వేం చేసావు తెలుసా? ద్రోహం చేసావు. అది వెంటాడుతుంది నిన్ను ఎప్పటికైనా సరే, ఖచ్చితంగా వెంటాడుతుంది. నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయకు. నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా నష్టపరచాలన్న ఆలోచన కూడా రానీకంటాను. నిన్ను ఎవరైతే ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి బాగుండాలి అని కోరుకోకపోయినా పర్లేదు, కానీ ఆ వ్యక్తి కీడు జరిగేటువంటి పాత్రగా ఉంటే మాత్రం నిన్ను దేవుడు చూసి చూన్నట్టుగా వదిలేచ్చేమో, కానీ నీ తరాలను మాత్రం ఖచ్చితంగా కొడతాడు. ఖచ్చితంగా ఏడుస్తాను, ఖచ్చితంగా బాధపడతావు, ఖచ్చితంగా రోజున ఆ చేసినటువంటి మోసం ఈ రోజు నాకు ఎదురైందని చెప్పి నువ్వు గుర్తు చేసుకునేలా చేస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడు నమ్మక ద్రోహం చేయకండి. నమ్మించి ఎప్పుడో కూడా గొంతులు కొయ్యకండి. నమ్మించి ఎప్పుడో కూడా ఎన్నుపోట్లు పొడవకండే, ఇబ్బంది పడతారు. షిమ్యోను ఏం చేశాడు? నమ్మించి చంపేశాడంట. మొత్తం ఊరి మీద పడి ఒక్కరు కూడా కనబడకుండా నిర్దాక్షిణ్యంగా చంపి పాడేశారు. ఎక్కడ లేదంటే నమ్మక ద్రోహం చెప్పండి. ఎక్కడ తెలియని వాళ్ళన్నా సరే మనల్ని మోసం చేయలేరు, కానీ తెలిసిన ప్రతి ఒక్కడు మోసం చేయడంగా చూస్తాడమ్మా. గుర్తుపెట్టుకోండి మాట. కానీ వాళ్ళు బయటపడరండి అమ్మా, అస్సలు బయటపడరు. నా వయసుకి దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలకి జ్ఞానానికి ఎవడో సరిపోడంటాను. అంత కేడీగాళ్ళు ఉంటారు, అస్సలు బయటపడరు. వాళ్ళ మాటలు అలా ఉంటాయి, వాళ్ళ చూపులు అలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది, కానీ వాళ్ళ మనసంతా కూడా కల్మషమే. బయటపడరాల్లో, అస్సలు బయటపడరు. నువ్వన్నా ఊరుకోవచ్చు, కానీ అటు వారిని దేవుడు ఏం చేయడంట? ఊరుకోడు. చేయకు. నిన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసం చేయకు. నమ్మేదని ఇంటి విషయం చెప్పుకున్నారా, ఆ విషయాన్ని జాగ్రత్తగా కాపాడు. చెప్పకూడనటువంటి సంసార విషయాలు కూడా నీ దగ్గర పంచుకున్నారా? పంచుకోవడంతో పాటుగా ఒట్టు కూడా తీసుకున్నారా? అమ్మ ఎవరికి చెప్పవు కదా, కాపాడుకో. గౌరవాన్ని, నమ్మకాన్ని కాపాడుకో. అంతేకాని వాళ్ళు నమ్మించి ఆ మాటలన్నీ కూడా విని నేను ఎక్కడో చెప్తానంటే ద్రోహం కదమ్మా, ద్రోహం కదా. పిల్లల్లో అలాంటి ద్రోహులు లేరా? తల్లిని ఎంత మోసం చేస్తూ ఉంటారో, ఎంతగా మోసం చేస్తూ ఉంటారో. నా మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా, నా మీద నమ్మకం లేదా, నాకు నా మీద నమ్మకం లేదు. పాప పిచ్చిది నమ్మేస్తుంది తల్లి. నా కూతురు అలాంటిది కాదండి, నా కొడుకు అలాంటివాడు కాదండి, నా కొడుకు అలాంటివాడో నాకు తెలుసండి, నా కూతురు అలాంటిదో నాకు తెలుసండి. నా దగ్గర మాత్రం ఏది దాయిదండి నా కూతురు నా కొడుకుని. నా దగ్గర ఏది కూడా దాచిపెట్టరండి నా పిల్లలు. అన్నీ పంచుకుంటారండి. అన్నీ పంచుకుంటారనే అంత నమ్మకం, గుడ్డి నమ్మకం తల్లికి ఏర్పడిపోతుంది తండ్రి గారికి పిల్లల మీద.
నిజమే కదా అనుకుంటారు పాపం వీళ్ళు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఎంత ద్రోహం చేసేసేవరా నన్ను, ఎంత మోసగించేసావే నన్ను, ఎంతకాలం నన్ను గుడ్డిగా నమ్మించి మోసం చేసావని చెప్పి ఒక తల్లైనా తండ్రి అయినా కన్న పిల్లలను బట్టి కానీ బాధపడితే ఆ బాధ శాపంగా మారక తప్పదు. మారక తప్పదు. ఎంతమంది పిల్లలమ్మా, ఎంతమంది పిల్లలు అమ్మ బాబుల్ని ద్రోహం చేస్తలేదు. కాలేజీకి వెళ్ళే వచ్చేస్తుందంట, ఇంకెక్కడికి వెళ్ళలేదంట. కాలేజీకి వెళ్ళి వచ్చేయడమే ఈవిడ చేసే పని. బస్సు ఎక్కుతున్నాను, మళ్ళీ అక్కడ బస్సు దిగుతున్నాను, మళ్ళీ బస్సు ఎక్కాడు. అబ్బా, మరి అక్కడ బస్సు దిగి మరి ఇంకో బస్సు ఎక్కుతున్నావు, అక్కడ బస్సు దిగి ఇంకో కారులో వెళ్తున్నావు, అక్కడ బస్సు దిగి ఇంకోటి బండి మీద కనబడ్డావు. ఏంటమ్మా పిచ్చోళ్ళు. తల్లిదండ్రులైనా మోసం చేయొచ్చు కానీ ఎవరిని మోసం చేయలేం, దేవుని మోసం చేయలేం. ఆయన కనులకు మరుగైనది ఏదియో లేదు, తేటగా కనబడుచున్నది. పిచ్చొల్లారా పిచ్చొల్లారా పిచ్చొల్లారా, నువ్వు మోసపోయేంతకాలం మోసపరిచే వ్యక్తులు పుడతానే. అడుగు దేవుడి జ్ఞానాన్ని. ఎన్నిసార్లు మోసపోతావు? 1-2 సార్లు మోసపోయావా, 3సారి జాగ్రత్త పడిపోవాలా, మళ్ళీ పరిస్థితి రాకుండా చేయాలి నువ్వు. అంతేగాని అదేం గుడ్డి నమ్మకాలంటే బాబు, కొంతమందికి మాటలను బట్టి నమ్మేస్తూ ఉంటారు, మాటలను బట్టే, ప్రవర్తన బట్టి నమ్ముతారు. అస్సలు నమ్మకండి. షెకెము మాటలను బట్టి ఏం చేశాడు, షిమ్యోను మాటలను బట్టి ఏం చేశాడు, మోసం. ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు. మా చెల్లి మీ ఇంటి పిల్లే, పెళ్ళి రెడీ, అంతా ఫిక్స్ అని అనుకుంటే అందరూ కూడా ఆనందిస్తున్నారండి. చాలా ఆనందించి, ఏముందలే మా రాజకుమారు కోసం ఏమన్నా పడతాం బాధ అని చెప్పి బాధపడుతుంటే వెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి మొత్తం ఊచకోత కోసేసారు ఊరంతని. ఎంత పాపం అండి అది. ఇశ్రాయేలు యొక్క పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న శత్రువులలో కనబడే ఆ అనుభవం యాకోబు కుమారుల్లో కనబడుతుంది. ఎవరిని నమ్మకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నమ్మను. నేను ఎప్పుడు చెప్తాను మాట, నేను నమ్మను. అంత డేంజర్గా ఉంటారు, అంత డేంజర్గా ఉంటారు. వాళ్ళ ప్రయోజనాల కొరకు, వాళ్ళ మేలుల కొరకు నువ్వు నష్టపోయినా సరే పర్వాలేదని చెప్పి ఎదురు చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు. అట్టి వారిని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మక చెప్పండి ద్రోహులు. నమ్మక ద్రోహుల్లోనే ఉంది. ఏంటి? నమ్మక. నమ్మొద్దు. నమ్మక అని ఉందా లేదా? అందరం మాట భార్య భర్త, భర్త భార్య, బయటికి కనబడలేదు. ఏదైనా డైరెక్ట్గా ఉండాలి. అంతేగాని యాక్షన్లో ఏవో పెద్ద యాక్షన్ పాపం తెలియదు అనుకుంటారు. పాపం డైరెక్ట్గా చెప్పు, డైరెక్ట్గా ఉండు, నీకేమో దమ్ము ఉంటాయి. అంతేగాని గుడ్డిగా మోసం చేయడం కాదు. నేను నాకు ఈ మధ్య దుబాయ్ నుంచి, కువైట్ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే నాకు చెప్పింది తెలిసింది నేను చెప్పట్లేదు. కానీ నేను ఒక సాక్షి విన్నాను, చాలా బాధ వేసింది. భర్త గారు దుబాయ్ వెళ్ళారంట అప్పులు తీర్చడానికి, ఇంటప్పులు అన్నీ కూడా తీర్చడానికి, ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి భర్త గారు దుబాయ్ వెళ్ళారంట. పాపం సొంత ఇల్లు లేదు, పెళ్ళి అయితే చేసుకున్నాం కానీ అప్పులు ఏమీ తీరట్లేదు. ఇక్కడ కూలీ నాలీ చేసుకుంటే ఇప్పుడు తీరుతాయి అప్పులు అని చెప్పి కష్టపడదాం. ఒక 5 సంవత్సరాల భార్యకి పిల్లలకు దూరంగా ఉంటే ఏం పోయింది, ఈ 5 సంవత్సరాల్లో కష్టపడింది అంతా కూడా జాగ్రత్తగా మనం దాచుకొని జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు అని చెప్పి దుబాయ్ వెళ్ళి 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. భార్య గారేమో ఇక్కడ ఉండిపోతే ప్రతి నెల కూడా నేను నమ్మకంగా ఆయనకి తినడానికి కూడా ఉంచుకునేవాడు కాదండి. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు భోజనాలు పెట్టడం, పడక, రూమ్లన్నీ ఆలయ్యే కాబట్టి ₹1 కూడా ఉంచుకునేవాడు కదండి. భార్యకి పంపించేసేవాడు ప్రతి నెల పంపించేవాడు. ఫోన్ చేసేవాడు, పిల్లాడు ఎలాగ ఉన్నాడు, బాగున్నావా లేదా, డబ్బులు బ్యాంకులో వేసావా లేదా అని అంటుంటే వేసానండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ వ్యక్తికి ఇక్కడ రావాలని అనిపించలేదు. ఎందుకంటే భార్య మీద ఉన్న నమ్మకం అలాంటిది. 5 సంవత్సరాల తర్వాత ఇంక అక్కడ బాండ్ అంతా క్లియర్ అయిపోయిందే, నేను వచ్చేస్తున్నాను కాబట్టి అమ్మనే నాన్నగారిని కొడుకుని తీసుకొని నువ్వు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర ఉండు, మనం అందరం కూడా కలిసి ఇక్కడ తిరిగి మనం ఊరు వెళ్ళిపోదాము అని అంటే అలాగేనండి అని అందంట. సరే కదా అని చెప్పి అన్నీ కూడా సర్దేసుకొని మొత్తానికి చెన్నైలో ల్యాండ్ అయ్యేటప్పటికి ఎయిర్పోర్ట్ దగ్గర కూడా కనబడలేదంటే ఇంటి. అయ్యో కనబడలేదేటి,
ట్రైన్ మిస్ అయిందేమో అనుకుని ఫోన్ చేశాడు భార్యకి. భార్య గారు ఫోన్ చేస్తే భార్య గారి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. స్విచ్ ఆఫ్ వస్తూ ఉందంటే బ్యాటరీ అయిపోయిందేమో అని చెప్పి అనుకుని మొత్తానికి ఆయన అంతటా ఆయనే ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్లో దిగి హైదరాబాద్ దగ్గర నుంచి మళ్ళీ నల్గొండ వెళ్ళి మొత్తానికి వాళ్ళ సొంత ఊరు భార్య ఉంటున్నటువంటి ఇంటి దగ్గర చేరేటప్పటికి ఇల్లు తాళం వేసి ఉందండి. ఇల్లు తాళం వేసి ఉందేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు, నా దగ్గరికి వచ్చి ఉండొచ్చేమో అని చెప్పి 2 రోజులు ఎదురు చూశాడు, 3 రోజులు ఎదురు చూశాడు, వారం రోజులు ఎదురు చూశాడు. ఫోను పని చేస్తలేదు, భార్య రావట్లేదు. పుట్టింటికి వెళ్ళాడు, భార్య పుట్టింటికి. అక్కడ ఉందంట అమ్మగారు. ఏటే బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎయిర్పోర్ట్కి రాలేదు, ఇల్లు ఏమో తాళాలు వేస్తున్నాయి, ఏమైపోయి 2 రోజులని, పిల్లోడు ఎలా ఉన్నాడు అంటే, నువ్వు ఎవడో నాకు తెలదు, ఎవరు నువ్వు ఎంతకని అని అంటే, ఎవరు అంటావేంటే బాబు, నేను కట్టుకున్న మొగుడు, నేను 5 సంవత్సరాల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను వేరే వాడిని చేసేసుకున్నానని చెప్పి అంటే ఈ గుండెకే చెదిరిపోయిందంట. మరి అదేంటి ప్రతి నెల మాట్లాడావు, నా కొడుకుని వీడియో కాల్లో చూపించావు, బ్యాంకులో డబ్బులు దాస్తున్నాను ఇల్లు కొట్టుకుందామని అన్నావు, మరి ఇవన్నీ ఏమేని అంటే ఏటికి సమాధానం అవ్వకుండా ఈవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట, నన్ను బలవంతంగా దోచుకుంటున్నాడని చెప్పి. సొంత భార్య, సొంత ఇంటి వాళ్ళు తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు. ఆడిచ్చినవి కావాలా? నీకు అర్థమైందమ్మా? 5 సంవత్సరాల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నాకు మా ఇంట్లో పెళ్లి చేశారు. మరి అంత నీతి అంత యథార్థత ఉన్నాయి అదవైతే మరి ఆయన ఇచ్చిన జీతం ఎందుకు తీసుకున్నావు కదా? పైకి ఈవిడికి ఏ సెట్టిందంటండి, ఎంత దరిద్రమో చూడండి, అది ఎంత దారుణమో చూడండి. అలాంటి వాళ్ళు ఉంటారు. నేను చెప్పదలిచింది ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటారని. నమ్మేకు భార్య భర్తల మధ్యన లేదు, ఆ నీతి ఆ నమ్మకాల్లోనే యథార్థతలోనే. ఇంక బయట వాళ్ళు ఉంటారు నీతో నమ్మకంగానే. కట్టుకున్న భార్య దగ్గర లేదు కదండి ఆ యథార్థత. స్వప్రయోజనాల కొరకు ఆశపడి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసిందంటే ఏదో చేసేసిందంతే. ఎవడో తగిలాడంట, చిన్న వయసులో ఉన్న కుర్రాడు. ఆ కుర్రాడు తగిలి వ్యవహారాలు అన్నీ పెట్టుకుని ఆడుతూ 2 పిల్లల కన్నాదంటే 5 సంవత్సరాల్లో. ఏమైపోయాడు మొత్తానికి, ఆ న్యూస్ రాలేదు. అలా జరిగిందంతే. అంత ద్రోహులు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయకూడదు, నోటి మాటను బట్టి, నవ్వును బట్టి, ప్రవర్తన బట్టి, భుజాల మీద చేతులు వేసేస్తున్నారని బట్టి నువ్వు నమ్మేసి ఇంటి గుట్టు ఇంటి తాళం ఇచ్చేసావు అనుకో, ఆ ఇంటి తాళంతో బుర్రని ఎడగొట్టేసి పోతారు. కానీ షిమ్యోను నమ్మక ద్రోహం చేశాడు, నమ్మించి మోసం చేశాడండి. ఆ పాపం ఊరికే పోదు. ఎప్పుడు నమ్మించి మోసం చేయకండి. ఒకవేళ ఎవరన్నా నేను నమ్మారనుకో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో, గౌరవాన్ని నిలబెట్టుకో. ఎవరైనా సరే అపరిమితమైనటువంటి ప్రేమని పట్ల కనుపరిచారా, నిలబెట్టుకో ఆ ప్రేమని. అంతేకాని దొంగెత్తులు కానీ వేసామనుకో, ఎత్తులేయడానికి దెప్ప లేకుండా పోద్ది. దెప్ప లేకుండానే నేను ఎవరినైనా క్షమించాను కానండి, నమ్మక ద్రోహులు క్షమించనండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కూడా అలాంటి వ్యక్తులు ఉంచడానికి ఇష్టపడేవాని కాదు. వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాను నేను, బుద్ధి చెప్పమని. ఉన్నారు నా జీవితంలో చాలామంది ఉన్నారు అంటే నమ్మక ద్రోహులు, లేరని అంటలేదు. ప్రతి స్టేజ్లో ఉన్నారంటే ద్రోహులు. స్కూల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, ఎదిగిన తర్వాత ఉన్నారు, లోకంలో ఉన్నారు, వైవాహిక జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నారు. ఈ నమ్మక ద్రోహులు లేనివారంటే ఎవరు నా లైఫ్ సైకిల్లో, నా స్టేజ్లో, ప్రతి స్టేజ్లో ఒక్కొక్కడు ఉన్నాడు. బెస్ట్గా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్సే, చాలా సమీపంగా చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళే పొడుస్తారు, వాళ్ళే ఎక్కువ ఏడిపిస్తారు, వాళ్ళే ఎక్కువ కన్నీళ్ళు తెప్పిస్తారు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్కువ అధికమైన ప్రేమ, అధికమైనటువంటి నమ్మకం ఎవరి మీద పెంచేసుకోకు. వాళ్ళే నీకు శత్రువు అయిపోతే అంతకంటే ఘోష బాధ ఇంకోటి ఉండదంటాను నేను. ప్రతి స్టేజ్లో ఎదురయ్యారండి నాకు. అందుకే నాకు ఇష్టం లేని క్యారెక్టర్ ఏదో ఉందంటే నమ్మక ద్రోహమే. ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి, మాకు నచ్చట్లేదని చెప్పాలి, నీ వ్యవహార శైలి మాకు గిట్టట్లేదని చెప్పాలి, నీ మాట తీరు బాగోలేదంటే మాట తీరు మార్చుకొని చెప్పాలి.
నీతో మాట్లాడాలనిపించట్లేదు అన్నప్పుడు మాట్లాడను, ఏమనుకోవద్దని చెప్పాలి. కానీ ఏమీ చెప్పకుండా మాకు ఏమీ లేదన్నట్టుగానే కొనసాగుతూ పొడిసేద్దాము టైం వచ్చినప్పుడు అన్నట్టుగా ఉంటే మాత్రం తోలు తీసేస్తాడు దేవుడు. ఇంటర్ కాలేజీలో ఇలాంటి ద్రోహులే. అండ్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. అన్నీ చెప్పుకోను, కొంచెమే చెప్తాను. చాలా ఇంటర్ కాలేజీలో కూడా ఎక్కువ వెళ్ళేవాని కాదు నేను. ఆ తొక్కు వెళ్ళే సమయంలో ఉన్నాడు కొంచెం బాగా క్లోజ్. నాకు చాలామంది ఉన్నారు ఆ క్లోజ్లో ఉన్నవాడు ఒకటి. ఆడ దగ్గర ఆ రోజుల్లోనే బండి ఉండేది. నాకు అసలు బండి నేర్చుకోవడమే లేదు. అప్పుడు బండే రాదు నాకు. బండి వచ్చుంటే అప్పుడు కొనేసుకుంది బండి. తర్వాత వచ్చింది నాకు బండి, నేర్చుకున్నాను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తెలిసి తెలియని వయసులో అక్కడ ఒక కలెక్టర్ గారు అమ్మాయి వద్దులే, కలెక్టర్ గారు అమ్మాయి అంటే మామూలుగా ఉంటుందా? ఎలా ఉంటుంది? బందోబస్తు గిందోబస్తు గట్టిగా ఉంటుంది. ఆ కలెక్టర్ గారు అమ్మాయి నా మీద ఏదో పడింది అనుకోండి. ఆ పిల్లకి నా మీద ఏదో పడింది. ఆ పక్కనున్న ఫ్రెండ్కి నచ్చలేదు అది. ఎందుకంటే ఆ పక్కనున్న ఫ్రెండ్ కూడా నా మీద కొనిపడింది. చెప్పుకునేమే నేను అబ్బాయిని ఇష్టపడుతున్నాను, నువ్వు సైడ్ అయిపో అంటే బాగుండేమో. ఏం చెప్పలేదు. ఈ లాయర్ గారి కూతురు. అలాగనే అన్నట్టుగా ఆ అమ్మాయి ఏదో ఫోన్ నెంబర్లు ఎత్తుంటే ఈ పక్కనున్న ఇంకో ఫ్రెండ్ నాకు తెచ్చివ్వడమో ఫ్రెండ్కి ఇవ్వడం ఏం చేసేది ఆవిడ. కానీ ఆ అమ్మాయికి తెలియదు పక్కనున్న ఫ్రెండే పెద్ద శత్రువు అని. ఆ పిల్లకి నచ్చట్లేదు. ఎందుకంటే ఆ పిల్ల ఇష్టపడినటువంటి వ్యక్తిని వీళ్ళ ఫ్రెండ్ ఇష్టపడుతుంది. ఎలాగన్నా సరే వీళ్ళిద్దరి మధ్యన ఏదోటి చేసేలా, లేకపోతే ఏదోటి పెట్టేయాలన్నట్టుగా చూసినట్టుంది. నాకేం లేదు, అలాంటి బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి లెటర్లు అన్నీ. మా అమ్మదారు కూడా ఉంటాయి ఇలాంటివి. నిజం చెప్పండి అన్నాడు, చూడకండి, నిజమే చెప్తున్నాను. అయితే వీళ్ళ ఫ్రెండ్ కూడా ఇష్టపడుతుందని తెలియదు. ఆ ఫ్రెండ్ కూడా చెప్పలేదు. ఈ ఫ్రెండ్ ఈ కలెక్టర్ గారి నాన్నగారికి చెప్పేసింది, పిల్లల నాన్నగారికి చెప్పేస్తే ఈడు నా ఫ్రెండ్ అందరం ఆ టైంలో అక్కడే ఉన్నాం మేము చాలామంది. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, పేర్లు చెప్పలే, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. నాకు అన్ని గుర్తు చేసుకున్నప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. పరుగులు పెట్టేసాం మేమందరం కలిసి ఒక రోజున. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అందరం అక్కడ ఉన్నాం. వాళ్ళు తెలియకుండా జనాలు వచ్చేసారు, వెనకాల పరిగెట్టిచ్చేసారు. మొత్తం మేము మనం 10 మంది పరిగెట్టుకుంటూ పోయాం. అయిపోయింది. నేను ఇంటికి పోయాను, మా ఫ్రెండ్స్ ఇంటికి పోయారు. పెద్ద లైట్ తీసుకున్నాం. లైట్ తీసుకున్న తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అన్న వ్యక్తి బండి నెంబర్ చూస్తారు. వాళ్ళు బండి నెంబర్ చూసేస్తే ఆడికి అప్పటికే డౌట్ వచ్చినంత, నా బండి ఉంది అక్కడ, నా నెంబర్ చూసి అలాగే ఇంటికి వచ్చేస్తారు పట్టేసుకుని అని చెప్పి ఈ లోపల బండి నెంబర్ మార్చేసాడు. బండి నెంబర్ స్టిక్కరింగ్ మార్చేసుకున్నాడు మా ఫ్రెండే. మొత్తానికి వాళ్ళు ఇల్లు అడ్రస్ పట్టించుకుని ఇల్లు అడిగేసిన తర్వాత ఈ బండి అక్కడ కనబడింది. ఏటి అసలు మీరంటే నీ నెంబర్ ఇదే కదా బండి నెంబర్ అంటే, బండి నెంబర్ మారిపోయింది. ఈ బండి నెంబర్ మార్చేసావు నువ్వు అని చెప్పు అంటే మా ఫ్రెండ్ ఏమనాలి? నిజమే సార్ భయం వేసి మార్చేసాను అనలే. ఆడు ఏమన్నాడు అనుకున్నారో? నేను మార్చేసానని చెప్పాడు. నేను పారిపోయి మా అమ్మ ఇంటి దగ్గర సామకోటలు కాకినాలు తిరుగుతున్నాను నేను. ఆడి నెంబర్ బోర్డు మార్చేసిన బెస్ట్ ఫ్రెండ్ నేను మార్చేసానని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పాడు. ఇప్పుడు అంతా తిరిగి ఎవరి మీదకి వచ్చేసింది? నా మీదకి వచ్చేసింది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారిని ఒక రేంజ్లో ఆడుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచే మా అమ్మ మానసికంగా దిగజారిపోయింది. అప్పటి నుంచే పాడిపోయింది మా అమ్మ. చంపేస్తామని చెప్పి నన్ను తిరగడం, వెనకాల తిరగడం, చేయడం, తర్వాత నా వెనకాలలో అందరూ నన్ను నిలబెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఇదంతటికీ కారణం ఎవరంటే నేను నమ్ముకున్న ఒక ఫ్రెండే. ఆడు చేసిన పని ఏంటంటే ఒప్పుకోకపోగా నెంబర్ మార్చేసాడు. మార్చేసిన తర్వాత నా పేరు చెప్పాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఎంత దూరం వెళ్ళిపోయిందో అంటే ఇంటర్ కాలేజీలోనే ఇంత మోసంతో కూడిన ఆలోచనలు ఉన్న వ్యక్తిని చెప్పి నాకు మీద ఒక ముద్ర కూడా వేస్తారు. వాళ్ళు సంబంధమే లేదు నాకు అసలు. సిడి డాన్ ఏదో ఆ బండి ఇప్పటికి బాగుంది, ఇప్పటికీ నేను మర్చిపోలేను. నన్ను ఆడు ఎప్పుడన్నా కనబడతా బాగున్నా కోరుకున్నాను నేను. ఊరా ఆ రోజు అలా చేసేవేటరని అడుగుదామని, ఏదో చేసేద్దామని కదా, ఊరు అలా చేసేవేటరా తర్వాత ఎప్పుడో కనబడినట్టు కూడా గుర్తుండి నాకు. కనబడ్డాడు కానీ బావా అని చెప్పి ఏదో మాట్లాడి ఏమీ తెలియనట్టు నేను మాట్లాడలేదు. తర్వాత ఏజ్ జరిగినాయి. అలా టోళ్ళు ఉంటారమ్మా, నమ్మేకి ఎవరిని పడతాను వాళ్ళని నట్టేట ఏం చేస్తారు? ముంచేస్తారు. ఎవరిని నమ్మకండి. అందులో ఎలాంటి వ్యక్తులు వీళ్ళని చెప్పి ఎప్పుడన్నా నువ్వు గ్రహించుకునేటువంటి కృప
దేవుడు కానీ నీకు అందిస్తే వాళ్ళ మనసులో వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ యొక్క బుద్ధులు ఎలాంటివని కానీ నువ్వు గమనించుకునేట్టుగా కానీ దేవుడు నీ కళ్ళు కానీ తెరిస్తే అసలు నమ్మకండి. షిమ్యోను నమ్మక ద్రోహి, మంచిగా మాట్లాడు, మంచిగా ఒప్పించాడు, మనసులో ఏమీ లేదు అన్నట్టుగానే చేశాడు, చివర చేసి చంపేశాడు. ఇంతమంది ఉన్నారు మా కుటుంబంలో నమ్మక ద్రోహులను బట్టి నాశనం అయిపోయిన వాళ్ళు లేరండి? లేదు. ఎంతమంది లేరు మా ఇంట్లో? ఎంతమంది ద్రోహం చేశారు? నమ్మిన వాళ్ళే అయ్యి పెట్టేసి ఉన్నాయి కదా, ఏముంటాయి కదా మంత్రాల గిత్రాల మందులు సర్వనాశనం చేసిన వాళ్ళు ఉన్నారు మా కొంపల్లో ఉన్న వాళ్ళు. సర్వనాశనం ఎన్ని చూసి వచ్చినాడు నేను, ఎన్ని చూసి వచ్చినాడమ్మా. వెనకాల వాళ్ళ జీవితాలు పాడైపోయిన నమ్ముకున్న వ్యక్తులను బట్టి నమ్మించి 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 నమ్మకం లేదా అని చెప్పి తినిపించి జీవితాలు పాడైనవి చాలా ఉన్నాయి. లేఖనాలు సెలవిస్తున్నాయని షిమ్యోన్ లాంటి బుద్ధి స్వభావం నీలో ఉండడానికి వీల్లేదు. షిమ్యోను నమ్మక ద్రోహి. రెండవదిగా షిమ్యోన్లో నాకు నచ్చనిది, ఇవన్నీ నాకు అలవాటేనమ్మా చిన్నప్పటి నుంచి. వీటి మంచి సర్కిల్ కూడా ఉంది వీటి మీద, ఏదైనా టకటకటకన వచ్చేస్తుంటారు మన దగ్గరికి. ఇలాంటి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా చూసి అలాంటి పరిచయాలు ఉన్నాయి కూడా చెప్తున్నాను. సరే, షిమ్యోన్లో నాకు నచ్చనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి లేకపోతే బుద్ధి ఏంటంటే, సొంత కొడుకే తండ్రి గారి యొక్క తల తీసాడు. సొంత కొడుకే తండ్రి గారి యొక్క తల తీసేసాడు. మీకు ఒక ఆలోచన రావచ్చు, అదేంటండి తల తీసేయడం ఏంటండి బాబు? తండ్రి గారిని తల తీసేసినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు కదండి, తండ్రి గారు తల ఎగరగొట్టేసినట్టుగా ఎక్కడా లేదు కదండి అని మీరు అనుకోవచ్చు. తల తీసేయడం అంటే లోకంలో తల ఎత్తుకోకుండా చేసాడు. అంటే సొంత కొడుకు తండ్రి గౌరవాన్ని, ప్రతిష్టని, పరువుని లేకుండా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే కొడుకు చేసిన పనికి తండ్రి లోకంలో తలెత్తుకోలేకపోయాడు. అంత అలాంటి పని చేశాడు. ఎవరో? షిమ్యోన్. అంతకు చదువుకున్నాను చూడండి, 34-30లో చదవండి ఒకసారి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. ఏం చేశారంట? సొంత పిల్లలో తండ్రిని లోకం మధ్యలో అసహ్యానికి గురి చేశారని ఉంది. అసహ్యునిగా చేసితిరి అంటే తండ్రి గారి యొక్క పరువుని తీసింది ఎవరో చెప్పండి? చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జనాంగాల మధ్యన చాలా గౌరవంగా పెరిగిన వ్యక్తి ఎవరో? యాకోబు గారు. అబ్రహాము గారి యొక్క మనవడంటండి, ఇస్సాకు యొక్క కుమారుడు అంటండి. అమ్మో, వీళ్ళకి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ఈ చుట్టుపక్కలకి ఎవరికీ లేనంత ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులండి, చాలా డబ్బు సంపాదించిన వ్యక్తులండి, చాలా పరువు, సుమారుగా 4 తరాల నుంచి కూడా మోసుకొస్తున్నటువంటి యాకోబు గారండి అనే గౌరవాన్ని సంపాదించుకున్నాడు యాకోబు. లోకంలో అంత అద్భుతమైన గౌరవాన్ని సంపాదించాడు, అంత అద్భుతమైన పేరుని సంపాదించాడు, అంత అద్భుతమైన ప్రఖ్యాతను సంపాదించాడు. అంత పేరు సంపాదించుకున్న యాకోబు పేరుని లోకంలో తీసేసింది ఎవరంటే సొంత కొడుకే. అసహ్యునిగా చేసేదివయ్యా, వీళ్ళందరి మధ్యన కూడా నా తల ఎత్తుకోకుండా చేసేసావు షిమ్యోను, లేవి. సొంత తండ్రి తలను కొట్టినటువంటి కొడుకు షిమ్యోన్. ఉంటారు అలాంటి వాళ్ళు? ఉండరా? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లలకి. మనం ఏ అదవ పని చేసినా, మనం ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎన్ని దౌర్భాగ్యమైన పనులు చేసినా, లోకం మొట్టమొదటగా వేలు ఎత్తి చూపేది మనల్ని కాదు, మనల్ని కన్న తల్లి తండ్రులనే. నువ్వు ఏ తప్పు చేసినా
లోకంలో ఏ వ్యతిరేకమైనటువంటి పని జరిగించినా నిన్నందరూ చేసినందుకు నిన్ను కన్న తల్లిని తండ్రిని అంటారు. నీ తల్లి పెంపకం సరిగ్గా ఉంటో ఇలా ఎందుకు అవుతున్నాడు? ఆ తండ్రి అలాటోడే, కొడుకు అలాటోడని చెప్పి మనం తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని తప్పులను బట్టి తల దించుకునేట్టుగా చేసేది మన తల్లిదండ్రులని. మనమే చేస్తున్నాం, అందులో సందేహం లేదు. తల్లి చాలా మంచిది, అలాంటి చెడ్డ పేరు ఏమి లేదు తల్లికి. చాలా గుణవతి, చాలా పవిత్రమైన జీవితం, అద్భుతమైన సాక్ష్యం సంపాదించుకుంటుంది తల్లి. కూతురు ఆ తల్లి పరువు తీసేస్తూ ఉంటుంది. చాలా మంచి తల్లి, గుణవతండి తల్లి, చాలా గుణవతండి, చాలా పతివ్రత అండి, పవిత్రమైన సాక్ష్యం అండి, అద్భుతమైన పరిశుద్ధత కలిగిన వ్యక్తి అండి అని అంటారు. అంత పేరు సంపాదించుకున్న తల్లి పరువు తీసేది ఎవరైనా ఉన్నారంటే సొంత కూతురే. తల్లికి రివర్స్గా జీవించదు. తల్లి ఏమో ఉత్తమరాలు, ఈవిడేమో ఇదే జరిగింది ఇక్కడ. తల్లి పేరు అంతా కూడా పాడు చేసేది ఎవరండి? తండ్రి పేరు అంతా కూడా పాడు చేసేది ఎవరండి? చాలా మంచి తల్లులు ఉంటారండి కొన్ని చోట్ల, చాలా మంచి తల్లు. పరాయి మగోడిని కనీసం కన్నెత్తి కూడా చూడరు, పరాయి మగోడి యొక్క గాలి కూడా సోకనవరు, కట్టుకున్న భర్త అన్నట్టుగా పెరుగుతారు ఆ తల్లి. కానీ కూతుర్లు ఉంటారండి, మామూలుగా ఉండదు వ్యవహారం. ఆ తల్లులు అసలు ఆ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలదు. బంధువుల దగ్గర తలెత్తుకోలేరు, వాళ్ళు చుట్టాల దగ్గర తలెత్తుకోలేరు, విశ్వాసుల దగ్గర తలెత్తుకోలేరు, ఇరుగు పొరు వారి దగ్గర తలెత్తుకోలేరు. అంటే కూతురు అంత అద్భుతమైన ఘనకార్యం చేస్తూ ఉంటుంది. అలాంటి కూతుర్లు ఉంటారు. ఆ కూతుర్లను బట్టి తల్లికి ఏమొచ్చింది? కిరీటం రాలేదు. తల్లి అలాంటిదే, తల్లి పనికిమాల వేసాలు వేసిందే. తల్లి కూడా పెంట కుప్పల మీద తిరిగేటువంటి బ్యాచ్. అంటే అది అలాంటిదే, అమ్మ అలాంటిదేని అంటారు, పెద్ద ఏం పట్టించుకోరు. కానీ తల్లి ఉత్తమురాలైతే నీ బట్టి ఆ పరుగు పోద్దేమో చూసుకో. అంతే కదండి. తల్లి పెంట కుప్పల మీద తిరిగేది, రోడ్డు మీద తిరిగేది అనుకోండి, కూతురు తిరుగుతుంటే ఆ తల్లి తిరిగింది, ఇది తిరుగుతుందిలేరా అని అంటారు. కానీ తల్లి ఉత్తమరాలు, కూతురు జిడ్డుది అనుకోండి, ఎవరు అంటారండి? యాకోబుని అన్నారండి, ఒరే ఆ పెరిజ్జీల ఆటల ముందు నన్ను అసహ్యంగా చేసేసావరా షిమ్యోను, నువ్వు చేసిన పని ఒకరోజుతో పోతుంది అన్నట్టుగా లేకుండా చేసేసావు, తరతరాలను కూడా వెంబడించేటువంటి రీతిలో నన్ను నిలబెట్టేసావు, నా పొరుగు పోగొట్టేసావరా, నా తల ఎత్తుకోకుండా చేసేసావు షిమ్యోను, లేవి ఇద్దరూ కూడా నా పరుగుని మీరు ఏం చేశారు? పాడు చేశారు. ఉంటారమ్మా తండ్రులు, ఏ అలవాట్లు ఉండవు, సిగరెట్ ఉండదు, మందు ఉండదు, ఏమి ఉండదు, కానీ కొడుకులకి అన్నీ ఉంటాయి. నాకులాగా ఎక్కడ ఎందులో తీసిపోలేదు మనం. మా వెనకాలకు ఉందా? మా నాన్నగారు కొనాలంటే వ్యసనాలు ఏమన్నా, వ్యసనాలు ఏమన్నా, ఎంత పవిత్రంగా జీవించాడన్నా? ఒక వ్యసనం లేదు, ఒక సిగరెట్ లేదు, మందు లేదు, ఈ గంజాయి లేదు, ఏమీ లేదు. కానీ కొడుకు అంటారా అన్నీ చేసుకొచ్చాడు. అంటే 3 తరాల్లో ఉన్న పరిశుద్ధత లేకుండా వాళ్ళు లేని అన్నీ చేసేసాను నేను. అంటే నా బట్టి నా కుటుంబం బరువు ఏమైపోయింది? నేను ఒప్పుకున్నాను, కొంతమంది అయితే ఒప్పుకోరు, పతివ్రతల్లాగా ఉత్తముల్లాగా నటిస్తారు. నేను ఒప్పుకుంటాను, నేను నటించను అలాగా. నువ్వు ఎదవి అంటే ఎదవగా నిజంగా నేను కనబడితే ఎదవనని ఒప్పుకుంటాను. కానీ కొంతమంది అంటారు, నేను అలాంటిదాన్ని కాదు, నేను అలాంటి కాదు, నేను చాలా మంచిదాన్ని. అబ్బో నీ మంచిదని వీట బాగా తెలుసులే. నిజమండి అమ్మా, మా తాతకి లేని వ్యసనాలు నాకున్నాయి, నా తండ్రికి లేని వ్యసనాలు నాకున్నాయి. ఈరోజు 3 తరాల్లో లేని వ్యసనాల్లో నేను తెచ్చిపెట్టుకున్న కారణాన్ని బట్టి లోకం వేలు ఎత్తి చూపింది నన్ను కాదు, నా ఇంటి వాళ్ళు చూపింది. నా ఇంటి వాళ్ళని అడిగింది ఆ ప్రశ్న. అలా పెంచేవేటి నీ కొడుకుని? సేవకుడే ఉండి నీ ఇంటిలోనే పాపం ఉంది కదా. అప్పుడు పరువు ఎవరు పోయింది? నాకు పోయిందా? ఎవరు పోయింది? మా అమ్మ అంటూ ఉంటుంది అన్నిది, మీ నాన్నని లోకం అడుగుతున్నటువంటి ప్రశ్నలకి తలెత్తుకోలేకపోతున్నాడు రా. నా తాత సేవకుడు, సేవకులు అనేవారంట, ఓయ్ పాస్టర్ ఇంట్లో నీ కొడుకులు నేను మార్చుకోలేకపోయావయ్యా, మాకు చెప్తున్నావేటయ్యా పోదని. పరువు ఎవరితో పోయింది?
తల్లి తండ్రుల యొక్క పరువుల్ని తీసేది ఎవరో తెలుసా? ఆ కడుపును పుట్టినటువంటి పెంటగాళ్ళే. పెంటగాన్నే చెప్తున్నాం కదా నేను ఇప్పటికి. మంచోడిని గొప్పవాడిని ఏం అనలేదు. అంత బరువు తీసేసినమ్మా నేను షిమ్యోను కంటే దౌర్భాగ్యాన్ని, షిమ్యోను కంటే స్పీడ్ ఫెలోని, నేను షిమ్యోను కంటే కూడా చాలా ఫెరోషియస్ క్యాండిడేట్ నేను. నాకు అనిపిస్తూ ఉంటుంది అంత స్పీడ్గా, ముక్కుసూటిగా, మాట పడి వ్యక్తిత్వం కాదు నాది అసలు. అన్నిసార్లు నేను చాలా గొప్పవాడిని అనుకున్నాను, కానీ వెనకాల నేను మాటలు అనిపిస్తున్నానని మాత్రం ఈరోజు అనుకోలేకపోయాను. ఉత్తమ తల్లి కూతురు తల్లి పొరువు అంతా తీసేద్ది. తండ్రి చాలా ఉత్తముడు, కొడుకు ఆ తండ్రి యొక్క పొరువు అంతటిని తీసేస్తాడు. వాళ్ళు ఎత్తుకోగలరా తలలో? మనం చేసినవి మనతో పోతాయి అనుకోకండి, తరాలు వెంబడిస్తే అన్నిటికంటే ముందుగా మన తల్లిదండ్రులు తరాలు ఎత్తుకోకుండా చేస్తాయి మన ఎదవ పనులు అన్నీ. నిజమండి అమ్మది, ఇది కాదా? లేని మాట అంటున్నానా? ఎంత అద్భుతమైన సాక్ష్యాలు ఉంటాయండి కొంతమంది కుటుంబాల్లో. ఇంకా సాక్ష్యాలు చెప్పుకుంటూ ప్రసంగాలు ఎన్ని రోజులైనా చేయొచ్చేమో అన్న అద్భుతమైన తలాంతులు ఉంటాయి కొంతమంది కుటుంబ పెద్దల్లో. మంచి గాయని, మంచి సువార్థికురాలు, మంచి సాక్ష్యం, అద్భుతమైనటువంటి పాత్రలో. వీరు పుట్టినోళ్ళు ఎలా ఉంటారో కూతురు కోసం కొడుకు కోసం చెప్పుకునే రీతిలో కూడా ఉండరు. ఏంటి నీ కూతురా? అదేటమ్మా నువ్వు అన్ని ఆత్మలు రక్షించావు, అంత గొప్ప సాక్ష్యం. బుర్రలు ఎగుతుందా? బుర్రలు లెగ్గలదా? చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి తల ఎత్తుకోలేకపోతున్నారు బంధువుల దగ్గర. భలే కూతురికి అన్నావు లేవే బాబు. ఎంతమంది జీవితాలను నాశనం చేద్దాయి బాబు అది. భలే కొడుకునికి అన్నావు లేరా, ఎంతమందిని పాడు చేస్తాడరా. ఎత్తుకోగలరా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్తే? అందుకే చాలామంది తల్లిదండ్రులు ఏ ఫంక్షన్కి వెళ్ళరు తెలుసా, ఏ శుభకార్యాలకి వెళ్ళరు. ఎందుకు అనుకుంటున్నారో? వెళ్ళడం ఇష్టం లేక కాదు, ఎక్కడ పిల్లల కోసం అడిగితే ఎక్కడ మొఖాలు దించుకోవలసి వస్తుందో అని చెప్పి. తండ్రి అలాంటిదైతే నువ్వు అలా ఉంటుంది అనుకో, అర్థం ఉంటుంది. తల్లి అలాంటిది అయితే నువ్వు అలా ఉన్నావు అర్థం ఉంటుంది. కానీ తల్లి ఏమో ఉత్తమరాలు, తండ్రి ఏమో ఉత్తముడు, పుట్టిన కన్నయ్య పిల్లలేమో ఇంకా కుటుంబం తల్లి తండ్రి పరువులన్నీ తీసేట్టుగా చేస్తారు. యవన దశలో అయితే ఇంక మామూలుగా చేయరనుకోండి. షిమ్యోను తండ్రి గారి యొక్క తలను ఏం చేశాడు చెప్పండి? తీసేసాడు అన్న, పరువు తీసేసాడు. పాపం ఎంత బాధపడ్డాడో ముసలుడు. రే నన్ను అందరి మధ్యలో నిలబెట్టి ఎలా చేశారా? అసహ్యునిగా చేసొచ్చి ఎంత పెద్ద మనిషి అనుకున్నాను, ఎంత గొప్పవాడు అనుకున్నాను, అబ్రహాం మనవడో మనవడు అన్నారు. ఎంతమందికి తీర్పులు తీర్చావు కదయ్యా, ఇన్ని నీతులు చెప్పావు కదయ్యా, నీ కొడుకేటి అలా చేశాడు అని చెప్పి అసహ్యునిగా చూశారంట. చూస్తారని కూడా అన్నాడు పాపం. అక్కడ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చాలామంది జీవితాల్లో ఎదురయ్యే సమస్య ఏదన్నా ఉందంటే ఇదే. చాలా మంచి తల్లిదండ్రులు పిల్లలు చేసిన అజ్ఞాన పనిని బట్టి తలెత్తుకోలేకపోతున్నారు. మంచి తల్లిదండ్రులు, చెడ్డలు అయితే వేరే విషయం, చెడ్డలు పట్టించుకోరదండి. ఈ రోజుల్లో ఎవరు లేరండి, ఈ రోజుల్లో ఎవరున్నారు లేండి అని అంటారు. కానీ మంచి తల్లి మంచి తండ్రి ఆ రోజు చేసిన దాన్ని ఇంకా నలుగేసుకుంటూ ఇంకా స్మరించుకుంటూ అయ్యో అయ్యో నేను సమాధానం చెప్పలేకపోతున్నాను బిక్కు బిక్కు బతికేటువంటి తల్లులు తండ్రులు కూడా ఉంటారు. అలా వెళ్ళటోళ్ళు అనుకో పెద్ద పట్టించుకరా, ఏడితేలే బోల్డ్ మంది చేస్తున్నారు, మా పిల్లోడు చేస్తే ఏమొచ్చింది, ఆ బోల్డ్ మంది మా పిల్ల చేస్తే ఏమొచ్చింది అని అనుకుంటారు. అలాంటి అయితేనే. కానీ ఉత్తములు అయితే మాత్రం నిద్ర పట్టట్లేదండి, భరించలేకపోతుంది. లోకం ఏమడుగుతుందో అని చెప్పి భయపడుతున్నాం అని అనుకుంటారు. వాళ్ళ పరువు తీసేది ఎవరంటే పిల్లలు, ఈ పిల్లకాయలు. షిమ్యోను తండ్రిని ఏం చేశాడు తెలుసా? అసహ్యపరిచాడు. చాలా అనిపించాడండి యాకోబు. మోసం చేసింది 2 నిమిషాలే, సిక్కుడికే కూర. కానీ ఎన్ని సంవత్సరాలు అనిపించాడు తెలుసా? ఎంతమంది పిల్లలు అలా పొడిచాడు తెలుసా మనోడిని. అందుకే చేసింది అప్పుడుతో పోదు, సిక్కుడికే కూరదారు చిన్న మోసమే చేసాడు 2 నిమిషాలు అంతేనండి. వండును కూడా 3 నిమిషాలనా? ఎన్ని చోట్ల అనిపించారు తెలుసా శాపాన్ని? మనశాంతిగా చచ్చిపోలేదేనా?
చచ్చి వరకు వేదన పడ్డాడు. నేను అందుకే అంటాను, ఎవరిని మోసం చెయ్యొద్దు. మోసం చేస్తే తిరిగి మళ్ళీ నీ మీదకి ఏమొచ్చేస్తుంది? తిరగబడి వచ్చేస్తుంది. 2 నిమిషాలు చిక్కుడుకాయ కూర దగ్గర మోసం చేసిన ఘటన ఎన్నిసార్లు వెంబడించిందంటే అన్నిసార్లు వెంబడించింది. ఆయన లైఫ్ సైకిల్ 20 సంవత్సరాలు కూలోడిగానే అయిపోయింది జీవితం. 20 సంవత్సరాల్లో దాసుడిగా పనిచేశాడు సొంత మేనమామ దగ్గర. అంత శాపాన్ని అనిపించాడండి యాకోబు. అన్నీ మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మాట్లాడట్లేదు. ఎక్కడికే పోవు చేసినాయి. ఎక్కడికి ఎప్పుడు అన్యాయం చేయకండి. ఎవరికి నమ్మక ద్రోహం చేయకండి. ఎవరిని మోసగించకండి. వీలైతే నువ్వన్నా మోసగించబడు. ఒకవేళ వీలైతే నువ్వైనా సరే నమ్మక ద్రోహం చేయబడిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా ఉండిపో. వీలైతే నువ్వైనా సరే ఒక అన్యాయం చేయబడినటువంటి వ్యక్తిగా ఉండిపో. కానీ నిన్ను బట్టి మాత్రం ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని అన్యాయం చేయకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటూ నువ్వన్నీ అన్యాయం చేయబోయి నువ్వైనా నష్టపో ఒక వ్యక్తిని బట్టి. కానీ నీ బట్టి మాత్రం ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి వీల్లేదు. ఒకవేళ పోయాడా నిన్ను కొడతాడు, నీ పిల్లల్ని కొడతాడు, తరాలని కొడతాడు, ఏదో ఒక స్టేజ్లో కొడతాడు, ఎవరో ఒకరిని కొడతాడు. నీ మనవరాల్లో నీ కూతురునో కొడుకుని ఎవరో ఒకరిని వాళ్ళని బట్టి నలుగుడు ఉంటుంది. నిజమమ్మా, చాలామందికి చాలా రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి. శాపాలు అంటూ ఉంటారు. శాపాలు ఏమనుకుంటున్నారా? బైబిల్లో చెప్పింది కదా శాపాలు ఉన్నాయని. తల్లి తెరమైందంటే కూతురు అలాగే ఎందుకు అవుద్ది? తండ్రి కానీ సరైన కొడుకు జీవితం అలాగే ఎందుకు అయిపోద్ది అని అంటూ ఉంటారు లేదా? ఎందుకు వచ్చినాయి? వీళ్ళు చేసిన బాగోతలు అలాంటి. వెనకాల వాళ్ళు చేసిన బాగోతలు వెనకాల తర్వాతల్ని వెంబడంతాయి. వెనకాల వాళ్ళు మంచి వాళ్ళు అనుకోండి, పిల్లలు బాగానే ఉంటారు. వీళ్ళు చేసిన పనులు అలాంటి. ఈ పనులు బట్టి వెనకాల వాళ్ళు అనిపిస్తుంటారు. పైగా ఇంకో రకంగా ఉంటాయి. శాపాలు ఉన్నాయి. బైబిల్ దాన్ని ఒప్పుకుంది. ఈరోజు తప్పు చేశానని చెప్పి చేతిలో కడేసుకున్నంత మాత్రం పోయిందా? పురుగులు పడి చచ్చిపోయాడు. ఏం చెప్తాం? రాజ్యం లేకుండా పోయింది. ఎక్కడికే పోదు. మా అమ్మమ్మ గారు ఏదో ఒక సామెత చెప్తా ఉంటారు, చెప్పేవారు, నాకు గుర్తు అయితే లేదు. ఏదో మంచి చెప్తా ఉండేవారు. చేయకండి, ఎవరిని అన్యాయం చేయకండి, ఎవరిని మోసగించకండి, ఎవరికి కూడా నమ్మక ద్రోహం చేపట్టకండి. నమ్మిన వాళ్ళని అసలు మోసం చేయకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.